హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము ఏపీ ఎంసెట్ ఇంకా టిఎస్ ఎంసెట్ ఇంకా నీట్ ఫిజిక్స్కి సంబంధించిన గ్రావిటేషన్ చాప్టర్ లెక్చర్ నెంబర్ 3 గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే రైట్. సో ఈ క్లాస్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ బెటా. ఎందుకనంటే దీంట్లో మనము గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే ఎస్. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. బేసిక్ మ్యాథమెటిక్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. సో ఆల్రెడీ దగ్గర వరకు హాఫ్ ఆఫ్ ద 11th స్టాండర్డ్లో హాఫ్ ఆఫ్ ద సిలబస్ అయితే అయిపోయింది, అవునా? సో ప్రతి లెక్చర్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను ఏమంటాను, బేసిక్ మ్యాథమెటిక్స్ చూడండి అని చెప్పేసి అంటాను కదా, రైట్? సో మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ చూడండి, అన్ని చాప్టర్స్ ఆర్డర్లోనే చూసుకుంటారండి, ఓకేనా? సూపర్గా అర్థమవుతుంది నా మొత్తం. ఎందుకంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఒక చాప్టర్ ఇంకొక చాప్టర్ తోటి రిలేటెడ్ అయి ఉంటాయి. అందుకోసం మీరు ఆర్డర్లో చూసుకుంటారండి, సూపర్గా అర్థమవుతుంది నాన్న, ఓకేనా? రైట్ బెటా. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే కంటే ముందు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ బుక్ ఓపెన్ చేసి పెన్ తీసుకొని రెడీగా ఉండండి. నేను రాసే ప్రతి ఒక్క పాయింట్ మీ బుక్లో ఉండాలి నాన్న, ఓకేనా? రైట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి, ఓకేనా? రైట్ బెటా. సో చూడండి, గ్రావిటేషనల్ పొటెన్షియల్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ డ్యూ టు రింగ్ ఆన్ ద యాక్సిస్ ఏమొస్తుందో చూద్దాం నాన్న. ఓకే రైట్. సో ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి నాన్న, ఇక్కడ మెయిన్గా నేను కీ పాయింట్స్ వరకు మాత్రమే కవర్ చేస్తాను, ఓకేనా? రైట్. సో ఆ కీ పాయింట్ అంటే నీట్కి ఏం కావాలనో, జేకి ఏం కావాలనో, ఇంకా ఎంసెట్కి ఎగ్జాక్ట్లీ ఏం కావాలి, ఈ పాయింట్ చదువుకుంటే చాలు సార్ అని చెప్పేసి అంటారు కదా, ఆ పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తాను నాన్న. ఓకే. సో జాగ్రత్త వినండి, ఎందుకంటే దీంతో ఈ చాప్టర్ తోటే రిలేటెడ్ మీకు ఎలక్ట్రోస్టాటిక్స్ ఉంటుంది 12th స్టాండర్డ్లో. ఇది ఈజీ అయితే అక్కడ మీకు ఎలక్ట్రోస్టాటిక్ ఈజీ అవుతుంది అన్నట్టు అట్లా. ఓకే ఎస్ బెటా. సో చూడండి, లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఆర్క్ కదా, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఫైనైట్ రాడ్ ఇంకా ఇన్ఫైనైట్ రాడ్ కూడా డిస్కస్ చేస్తాం, అవునా? నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు రింగ్ ఆన్ ద యాక్సిస్. ఓకే, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు హోలో స్పియర్ అండ్ సాలిడ్ స్పియర్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం, అవునా? ఎస్. గ్రావిటేషనల్ పొటెన్షియల్. సో యాక్చువల్లీ మనకు చేంజ్ ఇన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఉంది నాన్న. ఓకే, మనకు చేంజ్ ఇన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఉంది, డెల్టా వి అని చెప్పేసి అని అంటాము, ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మాస్. సో నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పిన ఒక పాయింట్, ఏమని చెప్పిన, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీలో ఓకే, సో ఇది మాస్. ఓకే, ఈ పాయింట్ పి అనే పాయింట్ ఎంత దూరంలో ఉన్నదంటే ఆర్ అనే దూరంలో ఉన్నది. అయితే వాట్ ఈస్ దేనికైతే మాస్ ఉంటుందో దానికి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయితే ఉంటుంది కదా, ఉండదా? రైట్. సో ఫార్మ్ ఏంటి, gm/r² కదా. సో ఈ యూనివర్స్లో ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకోండి, దానికైతే మాస్ ఉంటుంది. దేనికైతే మాస్ ఉందో ఒకటే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా, రెండు కాదు, రెండు తీసుకుంటే ఫోర్స్ ఉంటుంది ఆడ కదా, ఒకటే తీసుకుంటున్నాను. ఓకే రైట్. సో ఒకటే మాస్ ఉంటే కనుక అక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయితే మనకు ఉంటుంది. ఇంకా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీతో పాటు ఇంకోటి కూడా ఉంటుంది, ఏంటది, గ్రావిటేషనల్ పొటెన్షియల్ కదా. సో దానికి సంబంధించిన ఫార్మ్ ఏంటంటే లాస్ట్ క్లాస్లో చెప్పినాను మీకు కదా, రైట్ బెడ. ఒక మాస్కి ఏమేమి ఉంటాయి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది, ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఉంటుంది అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో చెప్పిన కదా. సో ఇదేంటి వెక్టార్ క్వాంటిటీ, ఇదేంటి స్కేలార్ క్వాంటిటీ, అంతేనా? కరెక్టేనా కదా? రైట్ బెటా. సో దీనికి సంబంధించిన ప్రూఫ్ అయితే మీకైతే తెలిసిన విషయం కదా. సో ఇక్కడ ఎం అనే మాస్ తీసుకున్నాను, ఒక చిన్న పాయింట్ మాస్ అయితే ఇన్ఫైనైట్లో తీసుకున్నాను. ఓకే, ఇది స్మాల్ ఎం నాన్న. ఓకే, స్మాల్ ఎం అంటే పాయింట్ మాస్ అనేది ఇన్ఫైనైట్లో తీసుకున్నాను. ఆ పాయింట్ మాస్ని ఏం చేయాలి, ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి ఓకే దీన్ని తీసుకురావాలి, ఇట్లా తీసుకురావాలి అగైన్స్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, అంతేనా కదా? గ్రావిటేషనల్ ఫీల్డ్ లైన్స్ ఎట్లా ఉన్నాయి, ఇగో గ్రావిటేషనల్ ఫీల్డ్ లైన్స్ అంటే ఇట్లా ఉన్నాయి, అంతేనా? మనం ఎట్లా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేయాలన్నట్టు, ఓకేనా? అంటే ఇంతేనా? ఇగో ఈడ పెట్టినామనుకోండి, ఇది యూనివర్స్ అనుకోండి, ఈ యూనివర్స్లో ఒక మాస్ అయితే ఉంది, ఇంకొక మాస్ ఈడ పెట్టిన, ఓకే ఈడ కొంచెం జరిపి పెట్టిన, ఏమవుతుంది,
సార్ 2 మాస్లు ఉన్నాయి కాబట్టి యూనివర్స్లో ఇంత పెద్ద అంతరిక్షంలో 2 మాస్లు ఉన్నాయి అనుకోండి, 100% అవైతే అట్రాక్ట్ అవుతాయి, అంతేనా? ఎందుకంటే 2 మాసెస్ మధ్యలో ఫోర్స్ అనేది, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది కాబట్టి అట్రాక్ట్ అవుతాయి కదా, అంతేనా కదా? రైట్ బెటా. సో చూడండి, సో ఇక్కడ ఒక మాస్ ఉన్నది, ఇది యూనివర్స్ అనుకుందాం. ఓకే, ఇక్కడ ఒకటి స్మాల్ ఎం ఉన్నది, ఓకేనా? స్మాల్ ఎం ఈడు ఉన్నది అనుకుందాం. ఓకే, రైట్ బెటా. సో నాకు ఇప్పుడు చెప్పండి, సో ఇది వచ్చేసి చాలా డిస్టెన్స్ దూరంలో ఉన్నది, కార్నర్, యూనివర్స్ కార్నర్లో ఉన్నది. ఓకే, రైట్ బెటా. సో రెండింటిని రిలీజ్ చేస్తే ఏమవుతుంది నాన్న? ఓకే, ఈ మాస్ అనేది దగ్గరికి వస్తుంది, ఇది కూడా ఇటు వస్తుంది, అంతేనా? 2 పోయి అంటుకుంటాయి, అంటే ఫోర్స్ వల్ల అయితే అంటుకుంటాయి, అంతేనా కదా? కరెక్టేనా నేను అన్నది? అయితే అందుకోసము దీన్ని నేను ఇన్ఫినైట్లో తీసుకున్నా. యూనివర్స్లో ఏడబెట్టినా అంటుకుంటుంది, అది అంటుకోకుండా ఉండడానికి కోసము, ఓకే, ఇది అట్రాక్షన్ కాకుండా ఉండడానికి కోసము ఆడ ఫోర్స్ అనేది ఉండద్దు కదా. గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై r² కదా. గ్రావిటేషనల్ ఫోర్స్ 0 ఏడు ఉంటుంది, r అనేది ఇన్ఫినైట్ ఉంటే కదా, అవునా? అంతేనా? ఇన్ఫినైట్లోనే కదా, ఇది ఇన్ఫినైట్ అయితే ఫోర్స్ అనేది ఏమవుతుంది? 0 కదా. అందుకోసం ఈ మాస్ని మనం ఇన్ఫినైట్లో పెడతాం అన్నట్టు, ఓకేనా? అయితే మనము దీన్ని కొంచెం లోపల జరిపిన, ఓకే, ఇదేమో ఇటు లాగుతుంది కదా, నేనేమో ఇటు సైడ్ లాగాల, అంతేనా కదా? అంతేనా కదా? ఇదేమో దీన్ని ఇటు లాగుతున్నాను, నేనేమో ఇటు లాగాల, ఇట్లా 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 ఇటు సైడ్ లాగుకుంటా లాగుకుంటా లాగుకుంటా. అంటే ఎట్లా లాగాలి అని అంటే దాని యొక్క నెట్ ఫోర్స్ అనేది 0 ఉండేలాగా లాగాలి. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇట్లున్నది, నేను అప్లై చేసే ఫోర్స్ ఎక్స్టర్నల్ ఇటు ఉన్నది. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇటు ఉన్నది, నేను అప్లై చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇట్లా ఉన్నది. ఓకే, అర్థమైందా బేటా? ఇగో ఇదే మాస్ని ఇట్లా 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 మెల్లగా తీసుకొచ్చిన. ఓకే, ఇక్కడ నెట్ ఫోర్స్ ఏంది? 0. దీని యొక్క స్పీడ్ని కాన్స్టెంట్ ఉంచాలన్నమాట. ఎట్లా కాన్స్టెంట్ ఉంచుకుంటా తీసుకొని రావాలన్నట్టు, ఓకే, ఈ ఫీల్డ్ లోపలకు. అర్థమైందా బేటా? రైట్. సో అంతకాలం ఏం అవసరం కూడా లేదనుకోండి మీకు. మెయిన్గా ఏంది? ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే చాలు నాన్న, రియల్గా చెప్తున్నా. ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే న్యూమెరికల్స్ అన్ని సాల్వ్ అవుతాయి కూడా. ఓకే, సో చూడండి, సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ బై బ్రింగింగ్ ఏ మాస్ స్మాల్ m ఫ్రమ్ ఇన్ఫినైట్ to keep it at a point P against E. During this process, its velocity remains constant. ఓకేనా? వెలాసిటీ కాన్స్టెంట్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే నెట్ ఫోర్స్ ఏం కావాలి? 0 కావాలి కదా, అంతేనా? నెట్ ఫోర్స్ 0 అయ్యేలాగా చూసుకోండి అన్నట్టు. రైట్ బెడా. అయితే ఇది గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఫార్మ్ ఏంటి? జనరల్ ఫార్మ్ ఏంటి? -gm/r కదా. చేంజ్ ఇన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్, జనరల్గా మనకు గ్రావిటేషనల్ పొటెన్షియల్ అనేది చేంజ్లోనే ఉంటుంది అనమాట. ఓకే, ఇది మొత్తం సాల్వ్ చేస్తే లాస్ట్కి మీద ఇది వస్తుంది అన్నట్టు, ఇదే వస్తుంది. ఓకేనా? సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ΔV ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ స్మాల్ m అనమాట. ఓకే, ఇది 100% గుర్తుపెట్టుకోవాలి, 100% గుర్తుపెట్టుకోవాలి. మీకు న్యూమరికల్స్ అనేటివి ఈ ఫార్ములా బేస్డ్ పైన కూడా అడగచ్చు, దీనిపైన కూడా అడగచ్చు. ఓకే, క్యాలిక్యులేట్ ద వర్క్ డన్, ఎక్స్టర్నల్ వర్క్ డన్. ఓకే, మీరు ఎక్స్టర్నల్గా వర్క్ చేస్తున్నారు కదా, ఇన్ఫినైట్ నుంచి వెళ్ళి మాస్ నీట్ తీసుకోపోవాలి. అది ఇచ్చి అదే పోతుందా అంటే పోతుంది, కానీ అది ఎట్లా పోతుంది? యాక్సిలరేషన్తో పోతుంది. ఎందుకంటే ఇది ఏం చేస్తుంది? దీన్ని జప్ అని చెప్పేసి లాగేసుకుంటుంది కదా. ఇది ఫిక్స్డ్ అనుకుందాం, ఇది మూవబుల్ అనుకుందాం. రప్ అని చెప్పేసి లాగేసుకుంటుందా ఉండదా? స్టార్టింగ్లో స్లోగానే లాగుతుంది అనుకోండి, ఎందుకంటే దూరంలో ఉన్నది కదా, తక్కువ ఫోర్స్. దగ్గరకు వస్తున్న కొద్దీ ఫోర్స్ అనేది పెరుగుకుంటా పోతుంది, అంతే కదా. డిస్టెన్స్ తగ్గితే ఫోర్స్ పెరుగుతుందా లేదా? ఈ మాస్ అనేది దగ్గరకు వస్తున్న కొద్దీ దాని యొక్క ఫోర్స్ అనేది పెరుగుకుంటా పోతుంది అన్నట్టు అట్లా. ఓకే, రైట్ బెడ. వట్టిగా వదిలిపెట్టేస్తే యాక్సిలేషన్తో పోతుంది, కానీ ఇక్కడ స్పీడ్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. కాన్స్టెంట్ స్పీడ్తో పోవాలంటే మనము దాన్ని ఆపాలి, అంతేనా కదా. ఇది ఇటు పోతున్నా అంటే మనం ఇట్లా ఆపాలి, ఇటు సైడ్ లాగాలన్నట్టు, ఇట్లా ఇట్లా మెల్లమెల్ల లాగుతూ ఉండాలన్నట్టు. ఓకే, అర్థమైందా బేటా? అంటే ఇక్కడ ఫోర్స్ అనేది ఏంది? కాన్స్టెంటా వేరియబులా? వేరియబుల్ ఫోర్స్, అంతేనా? కాన్స్టెంట్ ఫోర్స్ కాదు, ఫోర్స్ అనేది వేరియబుల్. ఓకే, అర్థమైందా నాన్న? ఎస్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఇటు సైడ్ ఉన్నది, మనమేమో ఇటు సైడ్ ఫోర్స్ అయితే అప్లై చేసినాం. నెట్ ఫోర్స్ సేమ్ ఉండాలి. ఓకే, అనుకుందాం. ఇటు సైడ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ పాయింట్ దగ్గర ఎంత అనుకుందాం? 10 న్యూటన్స్ అనుకుందాం. ఓకే, మనం కూడా ఇటు సైడ్ ఎంత లాగాలి? 10 న్యూటన్సే లాగాలి. ఓకే, ఈడికి రాగానే, ఈ మాస్ ఈడికి రాగానే దీనిపైన గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అనుకుందాం? 20 అనుకుందాం. మీరెంత అప్లై చేయాలి? 20ని అప్లై చేయాలి. నెట్ ఫోర్స్ ఏమైంది? 0 అయింది అన్నట్టు. ఓకేనా? సేమ్ ఈక్వల్గా
అప్లై చేయాలి, నెట్ ఫోర్స్ జీరో అవుతుంది, దాని యొక్క స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అన్నట్టు అట్లా. ఓకే, అర్థమైందా బేటా? రైట్ బేటా. సో మొత్తానికైతే ఇదైతే మీకు క్లియర్గా అర్థమైపోయింది, అంతేనా? చలో, ఎస్. సో ఇప్పుడు నీట్గా ఉంది కదా, ఇది స్మాల్ ఎం కదా, చలో ఇప్పుడు మొత్తం క్లియర్గా నీట్గా ఉన్నది. రైట్ బేటా. సో మొత్తానికైతే ఇదైతే మీకైతే అర్థమైపోయింది, అవునా? ఎస్ నానా. వై స్మాల్ ఎం ఈస్ బాట్ ఫ్రమ్ ఇన్ఫినైట్ నుంచి ఎందుకు తీసుకురావాలి? యూనివర్స్లో ఏడబెట్టినా కానీ అంటుకుంటాయి కదా, అది కాన్స్టెంట్ స్పీడ్తో ఉండాలంటే ఖచ్చితంగా అది కాన్స్టెంట్ స్పీడ్తో రావాలంటే మనము వర్క్ చేయాలి కదా, మనం నూకాలి కదా. అదేమో ఇటు సైడ్ పోతున్నది, ఇది మాస్ ఇడున్నది, ఆడ ఇగో నా వెనకాల ఇంకొక మాస్ ఉన్నది, ఏం చేస్తుంది? దీన్ని ఇట్లా అవుతుంది కదా, లాగేసుకుంటుంది కదా. నేనేం చేయాలంటే ఇట్లా లాగాలి, ఇట్లా 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 లాక్కుంటా అది తీసుకోపోవాలన్న ఆపోజిట్ డైరెక్షన్లో నేను ఫోర్స్ అప్లై చేయాలా లేదా? అంతేనా కదా. నేను ఎక్స్టర్నల్గా వర్క్ చేసినా నేను చేసిన కదా. రైట్ బడా. సో ఇక అట్లా ఇఫ్ స్మాల్ ఎమ్ ఈజ్ ప్రెజెంట్ ఎనీవేర్ ఇన్ ద యూనివర్స్ దెన్ 100% ఫోర్స్ ఈజ్ ప్రెజెంట్. ఫోర్స్ ఉన్నదంటే డ్యూ టు దిస్ ఫోర్స్ గ్రావిటేషనల్, ఓకే, డ్యూ టు దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ద మాస్ కమ్ విత్ యాక్సిలరేషన్. కాన్స్టెంట్ స్పీడ్ ఉండాలంటే ఖచ్చితంగా మనము సో ద ఓన్లీ ప్లేస్ వేర్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏడా జీరో ఉంటుందంటే ఇన్ఫినైట్లో జీరో ఉంటుంది, కాబట్టి అందుకోసం ఆ స్మాల్ ఎమ్ని ఇన్ఫినైట్లో పెట్టాలన్నమాట. ఓకే, చూడండి, సంథింగ్ బై ఇన్ఫినిట్ ఏంది? జీరోనే కదా. రైట్ బెడ. సో ఫోర్స్, ఇక్కడున్న ఫోర్స్ మనం అప్లై చేసే ఫోర్స్ కాన్స్టెంటా వేరియబులా? వేరియబుల్ కదా, కాన్స్టెంట్ కాదు, అదేంది? వేరియబుల్ కదా. రెండింటి మధ్యలో ఫోర్స్ ఏంది నా గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్మ్ ఏంది? క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై r² కదా, అవునా? ఇక్కడ మైనస్ ఏం ఇండికేట్ చేస్తున్నది? అట్రాక్షన్ అని ఇండికేట్ చేస్తున్నది, అంతే, ఇంకేం లేదు. ఓకే, నెగిటివ్ ఇండికేట్స్ వాట్? అట్రాక్షన్. G క్యాపిటల్ M స్మాల్ m బై x². ఓకే, సో కొంచెం తీసుకొచ్చిన అనుకుందాం, వీడికి x అని అనుకుందాము. ఇదైతే మొత్తం ప్రూఫ్ ఉంది నాన్న. ఓకే, ప్రూఫ్ అయితే ఉంది, ఏం అవసరం లేదు మీకు, ఏం అవసరం లేదు. ఓకే, రైట్ బడా. సో ఫైనల్గా ఇగో మీరు వర్క్ ఎంత చేసినారో మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై r వచ్చింది అన్నట్టు. ఓకేనా, ఎంత వర్క్ చేసిండ్రు మీరు, ఇంత వర్క్ చేసిండ్రు అన్నట్టు. ఓకేనా, ఆర్ నుంచి ఇటు తీసుకురావడానికి ఇది మాస్ అటు పోతుంది కదా, అవునా? నేను ఇటు అయితే నొక్కుతున్నా, ఆపోజిట్ డైరెక్షన్ నొక్కుతున్నా. ఓకే, రైట్ బడా. రైట్. సో మనకు తెలుసు డెల్టా వి ఫార్మ్ ఏంటి? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ స్మాల్ ఎం కదా. రైట్ బడా. సో ఫైనల్ డెల్టా వి ఈక్వల్ టు మైనస్ GM బై r, అవునా? నేను చెప్పిన కదా, ఇక డెల్టా వి అంటే ఏంటి? ఫైనల్ మైనస్ ఇనిషియల్, అవునా? ఫైనల్ మైనస్ ఇనిషియల్ ఏడున్నది? ఇన్ఫినైట్లో ఉన్నది కదా స్మాల్ ఎం అనే మాస్, అవునా? ఇన్ఫినైట్లో ఏమవుతుంది? ఇన్ఫినైట్లో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఏమవుతుంది? 0 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫినైట్లో ఏమవుతుంది? గ్రావిటేషనల్ పొటెన్షియల్ 0 అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫైనల్లీ మొత్తానికి ఏమొచ్చింది? మైనస్ GM బై r. ఓకే, ఎం అనే మాస్ ఉన్నది ఈడ. ఓకే, పి అనే పాయింట్ దగ్గర ఎంత దూరం ఉన్నది? పి అనే పాయింట్ r డిస్టెన్స్ దూరంలో ఉన్నది. ఓకే, అయితే ఒకే ఒక మాస్కి ఏముంటాయి? రెండు ఉంటాయి సార్. ఏవేవి? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సార్. ఏందది ఫార్ములా? GM బై r². ఇంకోటి ఏముంటుంది? గ్రావిటేషనల్ పొటెన్షియల్ సార్. ఏంది అది ఫార్ములా? మైనస్ GM బై r. అంతేనా? కరెక్టేనా కదా, అవునా? రెండు ఉంటాయా లేదా? ఇది వెక్టారు, అదేమో స్కేలారు. ఓకే, రైట్ బెటా. సో మొత్తానికైతే అర్థమైపోయింది. ద అబోవ్ ఫార్ములా ఈజ్ అప్లికేబుల్ ఫర్ పాయింట్ మాసెస్ ఓన్లీ. ఈ ఫార్ములా ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది? పాయింట్ మాసెస్ ఉంటేనే అప్లికేబుల్ అవుతుంది. ఓకే, మరి ఈ వచ్చిన ఫార్ములా కాన్స్టెంటా వేరియబులా? కాన్స్టెంటా వేరియబుల్, ఎందుకంటే r పైన ఆధారపడుతున్నది కదా, అంతేనా కదా? గ్రావిటేషనల్ పొటెన్షియల్ r పెరుగుతున్న కొద్దీ పొటెన్షియల్ అనేది తగ్గుతున్నది, అంతేనా? r తగ్గితే పొటెన్షియల్ అనేది పెరుగుతుంది అన్నట్టు అట్లా. ఓకే, SI యూనిట్స్ ఏంది నాన్న? ఓకే, సో డెల్టా వి ఫార్మ్ ఏంటి? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ స్మాల్ ఎం, అంతేనా కదా? స్మాల్ ఎంనే కదా పట్టుకొని లాగాలి కదా, అంటే ఇట్ సైడ్ నూకాలి ఆపోజిట్ డైరెక్షన్లో కదా. రైట్ బటా. సో జౌల్ పై కేజీ. డైమెన్షన్ ఫార్ములా ఏంటి? m0 L² T⁻². ఓకే, ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నాన్న, అంతే. ఈ పొటెన్షియల్ అనేది కాన్స్టెంటా వేరియబులా? కాన్స్టెంట్ కాదు, వేరియబుల్ కదా. చూడండి, వేరియబుల్. పొటెన్షియల్ ఫార్మ్ ఏమొచ్చింది? మైనస్ GM బై r. ఓకే, V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r. నెగటివ్ ఉన్నది కాబట్టి గ్రాఫ్ ఇట్లానే వస్తుంది కదా, అంతేనా కదా? పాజిటివ్ అయితే గ్రాఫ్ ఇట్ సైడ్ వస్తుంది అన్నట్టు అట్లా.
ఓకే, ఆర్ పెరిగితే వి తగ్గుతుంది, ఆర్ తగ్గితే వి పెరుగుతుంది. అవునా, ఇదైతే మీకు క్లియర్. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఏంది? స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ ఎట్లుంటాయి నా న్యూమరికల్స్? డైరెక్ట్ అడిషన్ అనమాట. ఓకే, డైరెక్ట్ అడిషన్ అనమాట. గ్రావిటేషనల్ పొటెన్షియల్ డ్యూ టు ద రింగ్ ఆన్ ద యాక్సిస్. సో ఆన్ ద యాక్సిస్ పైన మనము ఇగో ఇది చూడండి, పి అనే పాయింట్ దగ్గర మనము గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కున్నామా లేదా? డ్యూ టు ద రింగ్ ఆన్ ద యాక్సిస్ కనుక్కున్నామా? ఏమొచ్చింది ఆన్ ద యాక్సిస్ పైన? ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అన్న లాస్ట్ క్లాస్లో కదా, జిఎం బై సో జిఎం ఇంటూ ఆర్ బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఓకే రైట్ బట్ ఇది ప్లస్, ఇక్కడ ప్లస్లో వచ్చింది కదా, మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాం ఎట్లన్నా కానీ మ్యాగ్నిట్యూడే. ఓకే, సో డెల్టా వి ఫార్ములా ఏంటి? ఇదేంది? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కాన్స్టెంటా వేరియబులా? ఓకే, కాన్స్టెంటా వేరియబులా? సో ఇదేంది నాన్న? కాన్స్టెంట్ కాదు, వేరియబుల్ కదా. ఆర్ పైన అయితే ఆధారపడుతున్నది, వేరియబుల్ కదా. అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వేరియబుల్ అయితే గ్రావిటేషనల్ పొటెన్షియల్ కనుక్కోవడానికి కోసం ఫార్ములా ఇదే కదా, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ ఇంటూ డిఆర్ కదా. ఈ వాల్యూస్ చేసుకోండి, సాల్వ్ చేసుకోండి, ఇక మొత్తానికైతే ఆన్సర్ మీకు ఇది వస్తుంది. ఓకే, మైనస్ జిఎంఐ అండర్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఓకే, సో మీకు ఇక ట్రిక్ చెప్పాలా, ఎట్లా గుర్తుపెట్టుకోవాలన్నా? గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఫార్ములా ఏంటి? మైనస్ జిఎం బై ఆర్. మైనస్ జిఎం బై ఆర్ అంటే ఇవి ఈ డిస్టెన్స్ తీసుకోండి. ఓకే, అండర్ రూట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఇదైతే గుర్తుంటుంది కదా నా పైథాగరస్ థియరం, అంతేనా? కరెక్టేనా కదా? చలో రైట్. ఓకే, సో మొత్తానికి అయితే ఇది గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది. మెయిన్గా ఏంటంటే నాన్న ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ ఫార్ములాకి సంబంధించిన న్యూమరికల్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్న విషయం గుర్తుపెట్టుకుంటే కథం. ఓకే, ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది భయంకరమైన ఇంపార్టెంట్, ఇన్ఫోనైట్ టైమ్స్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి, దీని మాత్రం నెగ్లెక్ట్ చేస్తే న్యూమరికల్స్ సాల్వ్ కావు. ప్రతి స్టెప్ వేయాలి, రిస్కీ మెథడ్ అది. ఓకే, సో ఇది వచ్చేసి ఇక్కడ ఇది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ 1, ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ 2, ఇది 3s4 అంటే 4th ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అన్నట్టు. ఓకే, జాగ్రత్త వినండి, దీన్ని మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఇది కోనేరు. ఓకే, సో మనం పాతకాలపు గుడిలోకి పోయినాం అనుకోండి, అక్కడ ఏముంటుంది? కోనేరు అయితే ఉంటుంది కదా, ఇట్లా రౌండ్ స్టెప్స్ ఉంటాయా? అవునా, రౌండ్ స్టెప్స్ ఉంటాయి, సెంటర్లోనేమో వాటర్ ఉంటాయి. ఇది వచ్చేసి వాటర్ అన్నట్టు, ఇది వాటర్ కదా, అవునా? సో ఎక్కడి నుంచిలైనా రావచ్చు వ్యక్తులు. ఓకే, సో ఇట్లా డౌనింగ్ లానే ఉంటుంది, అంతేనా? సో ఇట్లా వచ్చి ఈడ స్నానాలు చేసుకొని ఇక మళ్ళీ దర్శనానికి అయితే పోతాం. అవునా, రైట్ బెట. సో ఇది వచ్చేసి మనం స్టెప్ 1 అని చెప్పేసి అనుకుందాం. ఓకే, ఇది మొత్తం స్టెప్ 1, ఇది మొత్తం స్టెప్ 2, ఇది స్టెప్ 3, ఇది వచ్చేసి స్టెప్ 4, అంటే 4 స్టెప్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే, అయితే ఒక వ్యక్తి స్టెప్ 1 పైన ఉన్నాడు. ఓకే, ఎవరైతే స్టెప్ 1లో ఉన్నారో, ఓకే, ఎవరైతే స్టెప్ 1లో ఉన్నారో ఆయన యొక్క వర్క్ డన్, ఇక్కడ ఎక్స్టర్నల్ వర్క్ డన్ అవసరమా అంటే అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే స్టెప్ 1లో తిరుగుతున్నారో అక్కడ వర్క్ జరిగిందా అని అంటే వర్క్ జరగలేదు అని చెప్పేసి అనాలి. ఓకే, వర్క్ జరిగిందా? జరగలేదు, 0 అని చెప్పేసి అనాలి. ఓకే, ఎందుకంటే ఈ స్టెప్ 1 మొత్తం ఆయనకి సంబంధించింది. ఓకే, అర్థమైందా బేట? ఈ స్టెప్ 1 అనేది మొత్తము అతందే అన్నట్టు. ఓకే, అయితే పైకి పోతలేడు, నా కిందికి పోతలేడు అన్నట్టు. ఎవరైతే సెకండ్ స్టెప్లో ఉన్నాడో ఎట్లన్నా మొత్తం స్టెప్ 2 మొత్తం అయినదే, ఇక వర్క్ జరిగిందా అంటే జరగలేదు అనాలి. ఓకే, వాట్ ఈస్ అ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ స్మాల్ m? ఓకే, ఇన్ స్టెప్ 2 ఏంది? 0 అనాలి. ఓకే, వర్క్ అనేది ఎక్స్టర్నల్ వర్క్ అనేది జరగదు. థర్డ్ వ్యక్తి దీంట్లో స్టెప్లోనే ఉన్నాడు కాబట్టి ఇది మొత్తం ఆయనకు సంబంధించింది, ఆయన ఎటన్నా పోవచ్చు, కానీ పైకి కానీ కింది కానీ పోవద్దు. అట్లనే 4th వ్యక్తి కూడా. ఓకే, ఈ స్టెప్ మొత్తం ఆయనకు సంబంధించింది కాబట్టి ఎటన్నా పోని, వర్క్ జరిగిందా అంటే జరగలేదు అనాలి. ఓకే, ఇంకో విషయము, ఎప్పుడు వర్క్ అనేది జరుగుతుందనంటే ఎవరైనా కానీ ఇగో స్టెప్ 2 నుంచి స్టెప్ 3కి పైకి పోవడం, పైన వ్యక్తి కిందికి రగడం, ఇక్కడ వర్క్ జరిగింది, వర్క్ డన్ అని చెప్పేసి అని అంటాం. ఇక్కడ వర్క్ జరుగుతుంది, కింద నుంచి పైకి, పై నుంచి కిందికి పోతే వర్క్ జరుగుతుంది. ఓకే, అదే స్టెప్లో ఉండి గుండ్రంగా తిరిగితే వర్క్ జరగదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదే స్టెప్లో ఉండి గుండ్రంగా తిరిగితే వర్క్ అనేది జరగదు నాన్న. ఓకే,
ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. క్లియరేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. రైట్ బడా మెయిన్ 2 కీ పాయింట్స్. ఈ కీ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకుంటే డెఫినెట్లీ న్యూమరికల్ సెకండ్స్లో అయిపోతుంది, విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఏంటది? ఎవరైనా స్టెప్ 1లో తిరిగితే వర్క్ జరుగుతుందా అంటే జరగది. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్, ఒక్క నిమిషం నీట్గా రాస్తాను. ఓకే, సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు ఎంత? 0. మీరు మంచి రాసుకోండి ఎక్స్టర్నల్ అని. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు 0 అన్నట్టు. ఓకే, అర్థమైందా? ఈడనేమో వర్క్ డన్ అనేది జరుగుతుంది, ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, దీనిలో తిరుగుతున్నంత వరకు వర్క్ డన్ అనేది జరగది. కింద నుంచి పైకి, పై నుంచి కింది కానీ, ఈయన కానీ, ఇటు కానీ, లేదా కిందికి కానీ పోతే వర్క్ అనేది జరుగుతుంది. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఏదో ఒక వాల్యూ అయితే వస్తుంది, చెప్తాను నేను. ఓకే, ఇదైతే క్లారిటీ వచ్చిందా? అర్థమైందా? ఇది కోనేరు లాగా మీకు మంచిగా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అన్న. అవునా? ఇవి నీళ్ళు ఉన్నాయి ఈడ కదా, ఈడికి వచ్చి స్నానాలు చేస్తారు అందరు, అంతేనా కదా? అవునా? ఎప్పుడైనా కానీ సర్క్యులర్ పాత్లో ఉంటే, అంటే సర్క్యులర్ పాత్లో ఓకే ఏదైనా సర్క్యులర్ పాత్లో తిరిగితే కనుక దాని యొక్క వర్డ్ అనేంటి 0 అన్నట్టు. సర్క్యులర్ పాత్లో తిరిగితే వర్డ్ అనేంటి 0 గుర్తుపెట్టుకోవాలి ఎక్కడికి వెళ్ళి. దాన్నే మనం ఏమంటాం? ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, అర్థమైందా? అంటే ద పొటెన్షియల్ ఇగో చూడండి, ఇక్కడ 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 ఎక్కడన్నా తీసుకోండి ఆ సర్కిల్ పైన. ఓకే, ఆ సర్కిల్ పైన ఎక్కడన్నా తీసుకోండి మీరు. ఇక పొటెన్షియల్ ఏంది? 0 అన్నట్టు. ఓకే సార్, దీని లోపల ఇంకొక చిన్న సర్కిల్ వేసాను సార్, ఆ సర్కిల్ పైననే ఎక్కడికి వెళ్ళి మెయిన్ టార్గెట్ ఏంది? సర్కిల్ అయి ఉండాలి. ఓకే, ఈ సర్కిల్ని వదిలి సార్ ఈడ ఒక సర్కిల్ వేద్దాం సార్, కొంచెం పైకి పోతా సార్ అని అంటే మళ్ళీ చేంజ్ అయిపోతుంది. పైకి కానీ కిందికి పోతే చేంజ్ అవుతుంది అని చెప్పేసి అన్నానా? అట్లా. ఓకే, ఇవి అన్ని ఈక్వి పొటెన్షియల్స్. పొటెన్షియల్ అనేది ఎట్లుంటుంది? కాన్స్టెంట్ ఉంటుంది అన్నట్టు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇగో ఇదైతే వర్క్ ఎనర్జీ థిరంలో అయితే చెప్పినాను కదా, బ్రహ్మాస్త్రం అని చెప్పేసి అన్నానా? వర్డ్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు మైనస్ వర్డ్ డన్ బై కన్జర్వేటివ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి మీకు ఆల్రెడీ నేను వర్క్ ఎనర్జీ అండ్ పవర్లో అయితే చెప్పినాను, అంతేనా? రైట్ బడా. సో ఇది అయితే గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ మూవింగ్ ఇన్ స్టెప్ 1 దెన్ దెర్ ఇస్ నో వర్క్ డన్, రాసిన కదా. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ స్టెప్ 1 టు స్టెప్ 2 ఆర్ స్టెప్ 2 టు 1 అంటే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అన్నట్టు. ఇవన్నీ ఏంది? ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్. ఓకే, ఇవన్నీ ఏంది? ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. ఓకే, అంటే పొటెన్షియల్ అనేది ఏ పాయింట్ దగ్గర ఏ పాయింట్ దగ్గర పోయినా కానీ కాన్స్టెంట్ ఉంటుంది అన్నట్టు, ఈక్వల్ అన్నట్టు. ఈక్వి అంటే ఈక్వల్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ స్టెప్ 2 నుంచి 1కి పోయినా, 1 నుంచి 2 పోయినా ద వర్క్ ఈజ్ సెట్ టు బి డన్ అన్నట్టు. న్యూమరికల్ సాల్వ్ చేస్తే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, చలో న్యూమరికల్స్ అయితే సాల్వ్ చేద్దాము. ఓకే, గ్రావిటేషనల్ పొటెన్షియల్ పైన అయితే న్యూమరికల్ సాల్వ్ చేద్దాం. ఎన్ని ఫార్ములాలు ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. ఏంటండి? -gm/r ఇదొక ఫార్ములా. ఇంకోటి వర్క్ డన్లో కదా, డెల్టా V ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ స్మాల్ m, అంతేనా? 2 ఫార్ములాలు ఉన్నాయి. ఈ 2 ఫార్ములా బేస్డ్ పైన, ఓకే, ఈ 2 ఫార్ములా బేస్ పైన క్వశ్చన్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి, ఈ ఫార్ములాని యూజ్ చేసి కొన్ని న్యూమరికల్ సాల్వ్ చేద్దాం. ఈ ఫార్ములాని యూజ్ చేసి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు దాని ప్రకారం కూడా న్యూమరికల్ సాల్వ్ చేద్దాం. ఓకే, రైట్ బడా. సో చూడండి, M అనే మాస్ని, ఓకే, ఇది మెయిన్ మాస్ అన్నట్టు, క్యాపిటల్ M, అది సెంటర్లో ఉన్నది. ఎంత దూరంలో ఉన్నది? R అనే డిస్టెన్స్ దూరంలో ఉన్నది. ఓకే, ఈ M అనే మాస్ని, స్మాల్ m అనే మాస్ని ఇక్కడ తీసుకుపోయినా, ఈ నుంచి లీడ పెట్టిన, నెక్స్ట్ ఈ నుంచి లీడికి పెట్టినా, ఈ నుంచి లీడికి పెట్టినా, ఈ నుంచి లీడికి పెట్టినా. ఓకే, ఏ కేసులో వర్క్ అనేది ఎక్కువగా జరిగింది? ఏ కేసులో ఎక్కువ జరిగింది వర్క్? సో మీరేమంటారు? సార్ ఈ నుంచి లీడికి పెట్టడంలో ఎక్కువ జరిగింది అని అంటారు, అంతే కదా? ఎందుకంటే అది దూరంలో ఉన్న సార్ వర్క్ అనేది ఎక్కువ జరిగింది. ఇది ఇక్కడ కొంచెం తక్కువ, ఇక్కడ కొంచెం తక్కువ, ఇక్కడ చాలా తక్కువ సార్ కదా, ఎందుకంటే దగ్గరలో ఉన్నది. అంతేనా? కరెక్టేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ రాంగ్. అదేం సార్ రాంగే మరి మీరు చెప్పింది. నేను ఇప్పుడు ఏం చెప్పినా నేను, ఓకే, ఏం చెప్పినా నేను, ఎప్పుడైనా కానీ సర్క్యులర్ పాత్లో పోయేటప్పుడు చూడండి, ఇది చూడండి,
ఇగో ఈ ఈ పాయింట్ తీసుకునేటప్పుడు డెల్టా వి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, లుక్ ఎట్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ ఓన్లీ. ఓకే, స్టార్టింగ్ పాయింట్ చూసుకోవాలి, ఎండింగ్ పాయింట్ చూసుకోవాలి. డెల్టా వి అంటే ఏంటి? ఫైనల్ మైనస్ ఇనిషియల్ కదా. ఫైనల్ ఏడ ఏరుకున్నది ఈడ, ఇనిషియల్ ఏడు ఉంటే ఈడ కదా. సెకండ్ కేసులో ఫైనల్ ఏడ ఏరుకున్నది ఈడ, ఇనిషియల్ ఏడు ఉన్నది ఈడ. అంతేనా కదా? కరెక్టేనా? అయితే నాకు ఇప్పుడు చెప్పండి, ఇక్కడున్న మాస్ని ఈడ తీసుకుపోతే తక్కువ వర్క్ డన్ జరుగుతుందా? ఇదేంది స్టెప్? ఇది సర్క్యులర్ పాత్లో ఉందా లేదా? సర్క్యులర్ పాత్లో ఉందా? కరెక్టే సార్, ఇదైతే సర్క్యులర్ పాత్లో ఉన్నది. మరి సర్క్యులర్ పాత్లో మూవ్ అయ్యేటప్పుడు దాని యొక్క వర్క్, ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏంటి? జీరో అని చెప్పేసి అన్నానా లేదా? నేను ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏంటి? జీరో అని చెప్పేసి అన్నానా? ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ పైన ఉన్నాయి సార్. ఈక్వి పొటెన్షియల్ పైన అయితే మీరైతే ఎక్స్టర్నల్ వర్క్ డన్ జీరో అన్నారు. ఓకే, సో ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ప్రూవ్ చేసి చూపిస్తా. ఒకటైతే కేసు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. నేను O2A తీసుకుంటా, O2A. ఓకే, O2A వర్క్ డన్ చేద్దాం. ఓకే, డెల్టా వి ఈక్వల్ ఫార్ములా ఏంటి? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్, ఏ నుంచి ఓ నుంచి ఏనా? సరే, దేన్ని తీసుకోబోయినారు? స్మాల్ ఎంనా? సరే, ఇదేంటి? ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ ఎక్కడ ఏరుకున్నారు? ఏ దగ్గర సార్. ఇనిషియల్ ఏడు ఉండే ఓ దగ్గర సార్. ఓకే, ఇంతే కదా. సో పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఏ ఫార్ములా ఏంటి? ఈడనా మైనస్ జిఎం బై ఆర్ సార్. మైనస్ జిఎం బై ఆర్. మైనస్ ఓ దగ్గర పొటెన్షియల్ ఎంత? దీన్ని ఈ మాస్ని చూసే అవసరం లేదు. మెయిన్ మాస్ ఏది? ఇది కదా మనకు. అవునా? ఇది మెయిన్ మాస్ క్యాపిటల్ ఎమ్, ఇది మెయిన్ మాస్. దీన్ని పట్టుకొని అటు ఇటు పెడుతున్నాం. అవునా? మెయిన్ మాస్ ఏడున్నది? క్యాపిటల్ ఎమ్ అన్నట్టు. ఇన్ఫైనైట్ నుంచి చిన్న మాస్ని తీసుకొచ్చినాము, పాయింట్ మాస్ని తీసుకొచ్చి ఇట్లా పెట్టినాం అన్నట్టు. ఓకే, అర్థమైందా బేట? దానిపైన వర్క్ చేసినాం కదా మనము. అవునా? ఆ పెద్ద మాసు ఈడ పెట్టినాం కదా, ఇన్ఫైనైట్ నుంచి చిన్న మాస్ని తీసుకొచ్చినాం, దాన్ని పట్టుకొని అటు ఇటు లాగుతున్నాం. అంతేనా? ఇది ఏడున్నదో అన్నే ఉన్నది కదా క్యాపిటల్ ఎమ్ అన్నది. అదే అంటున్నాను. దీనివల్లనే మనకు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఫార్ములా ఏంటి? మైనస్ జిఎం బై ఆర్ కదా. ఎస్, సో పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఓ ఎంతనన్నా ఫార్ములా? మైనస్ జిఎం బై ఆర్ కదా. అంతేనా? సో ఏమొచ్చిందన్న? రెండు పోయినాయా లేవా? జీరో వచ్చిందా లేదా? వర్క్ డన్. ఏమొచ్చింది? 0 వచ్చింది. నేను చెప్పినా లేదా? మీరు ఏ కేసు అన్నా తీసుకోండి నాన్న, మీకు ఆన్సర్ ఏమొస్తుంది? జీరోనే వస్తుంది. ఓకే, అందుకోసము ఆ ట్రిక్ చెప్పిన, గుర్తుపెట్టుకోండి అని. టైం సేవింగ్ ట్రిక్ అన్నట్టు. ఓకే, మీరు ఏ కేసులో ఉన్నా అన్ని కేసులలో వర్డ్ అనేది 0నే. ఓకే, అర్థమైందా బేటా? గ్రావిటేషనల్ పొటెన్షియల్ న్యూమరికల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీరు ఏం చూడాలి? డెల్టా వి అంటే ఏంటి? ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ ఏడ ఎరుకున్నది? ఈడ. ఇనిషియల్లీ ఈడ ఉండే కదా. సో ఇగో, అర్థమైందా? వాల్యూ చేసుకోండి, ఇలా 0నే వస్తుంది మీకైతే. ఓకేనా? ఎక్కడన్నా కానీ బీకి కూడా అంతే, సి ఈ నుంచి లీడ్కి కూడా అంతే, ఈ నుంచి లీడ్కి కూడా అంతే, 0నే వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇఫ్ a mass small m is rotated 10.5 rounds around capital M, then work done by external. ఓకే, ఈ స్మాల్ ఎంని 10.5 రౌండ్లు తిప్పిన. ఓకే, 10 రౌండ్లు తిప్పితే ఈడికే వస్తుంది, మళ్ళీ ఇంకొక హాఫ్ రౌండ్లో ఈడ ఏరుకుంటుంది అన్నట్టు. అంతేనా? వర్క్ డన్ ఏంటి అన్న? 0నేనా? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు ఎంత? 0 అన్న. ఎందుకు సార్? ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ చెప్పినా లేదా? అవునా? సర్ఫేసర్ సర్కిల్ పాత్లో ఉన్నాయి. సర్కిల్ పాత్లో ఉంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏమవుతుంది? 0 అవుతుంది అని చెప్పేసి అన్నానా లేదా? ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్స్ ఆఫ్ ఫర్ ద స్మాల్ ఎమ్ మూవింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఫస్ట్ ఇది మెయిన్ మాస్ అన్నట్టు, ఇదే మాస్. దీన్నే కదా ఒక్కొక్క జరుపుతున్నాం ఇటు నుంచి లాడికి కదా. దీన్ని మనం ముట్టినామా? ముట్టలేం కదా. దీని పొటెన్షియల్ కనుక్కోవాలంటే స్మాల్ ఎంనే జరపాలి అటు ఇటు కదా. అంతేనా? రైట్ బేటా, నాకు చెప్పండి ఫార్ములా ఏంటి? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ కనుక్కోండి అంటున్నాడు. డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ దేన్ని తీసుకుపోతున్నాం? స్మాల్ ఎంని తీసుకుపోతున్నామా? సరే, ఫైనల్ ఏడే చేరుకున్నాము సార్ బి అనే పాయింట్ దగ్గర. సరే, ఇనిషియల్ ఏడు ఉండే ఏ దగ్గర సార్? ఓకే, ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏంటి? ఏ నుంచి బికి. అవునా? ఏ టు బి, ఇదేంది? ఎక్స్టర్నల్ కదా. అవునా? మనమే కదా చేయితోటి పట్టుకున్నాడు పక్కకు జరుపుతున్నాం కదా. అదే అంటున్నా. సో బి అనే దగ్గర పొటెన్షియల్ ఎంత? మైనస్ జిఎం బై ఆర్.
అవునా, జిఎం బై ఆర్ డిస్టెన్స్ ఎంత టోటల్గా 10 మీటర్లు కదా, మైనస్ ఏ దగ్గర పొటెన్షియల్ ఎంత జిఎం బై ఆర్. ఓకే, జిఎం బై ఆర్ డిస్టెన్స్ ఎంత అన్న 2 కదా. సో వర్క్ డన్ ఏ నుంచి వెళ్ళి బికి కదా, ఇది అనే ఎక్స్టర్నల్ అంటాం కదా. సో ఏమొచ్చిందన్న మైనస్ జిఎం బై 10 మైనస్ జిఎం బై 10 మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ ప్లస్ జిఎం బై 2 కదా, మల్టీప్లయింగ్ అండ్ డివైడింగ్ బై 5/5 చేస్తున్నా. ఓకే సరేనా, ఎల్సిఎం అనేది ఈజీగా మనకు 10 వస్తుంది కదా, అంతేనా కదా. చలో సో ఇప్పుడు ఏమొస్తుంది అన్న 5 - 1 ఎంత 4 GM బై 10 2 2 దా 2 5 దా కదా, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ స్మాల్ ఎం కదా. ఏమొచ్చిందన్న సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్. ఓకే ఈ స్మాల్ ఎం నీట్ రాసేద్దాం. ఓకే సో ఏమొచ్చింది 2/5 క్యాపిటల్ G క్యాపిటల్ M ఇంటూ స్మాల్ ఎం. వచ్చిందా లేదా, వచ్చిందా రైట్ బిడ. సో ఇదేంది ఎక్స్టర్నల్ వర్క్, మీరు ఎంత వర్క్ చేసిండ్రు ఈడున్న మాస్ని ఈడ 8 మీటర్ దూరంలో జరపడానికి కోసం మీరు ఎంత పని చేసిండ్రు, మీరే కదా నాన్న మీ చేతితో జరిపినరు, అంతేనా. ఎంత వర్క్ చేసిండ్రు అంటే ఇంత వర్క్ చేసిండ్రు అన్నట్టు మీరు. ఓకే క్లియర్గా అర్థమైందా, డౌట్స్ అయితే ఏం లేవు కదా. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి అని క్వశ్చన్లో అడిగిండు. ఓకే ఫైండ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, ఫైండ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నాడు. ఓకే ఈ నుంచి వీడికి జరపడానికి పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అయింది కనుక్కోండి అని అన్నాను. ఓకే కనుక్కుందాం. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఎంత వచ్చింది నాకు చెప్పండి, 2/5 క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ ఎం, 2/5 క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ ఎం కదా. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఎంత తెలుసు కదా, ట్రిక్ ఏంది నా ట్రిక్ ఏంది సార్, ఎక్స్టర్నల్ అనేది పాజిటివ్ అయితే కన్జర్వేటివ్ అనేది నెగిటివ్ అవుతుంది కదా, మైనస్ 2/5 క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ ఎం అన్నట్టు. ఓకే సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏంటి చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కదా, రైట్. సో ఏమొస్తుంది ఇది ఇది సేమే కదా, క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ ఎం. ఓకే ఈ మూడిట్లో ఏదన్నా అడగచ్చు. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఎంత, ఓకే అంటే కన్జర్వేటివ్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆర్ ద కన్జర్వేటివ్ ఫోర్సెసే కదా, కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఎంత, ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఎంత, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, ఈ 3 క్వశ్చన్స్ ఏదన్నా అడగచ్చు. ఓకే ఇదైతే తెలుసు కదా నాన్న, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ దట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే ఇది క్లియర్ అయినా, ఇదైతే బ్రహ్మాస్త్రం అని చెప్పేసి మీకు అక్కడనే చెప్పినా కదా, ఇదైతే మీకు గుర్తే ఉంటుంది అవునా. ఎప్పుడన్నా కానీ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ పాజిటివ్ వస్తే కన్జర్వేటివ్ నెగిటివ్ అవుతుంది అన్నట్టు, ఇది నెగిటివ్ అయితే ఇది పాజిటివ్ అవుతుంది అన్నట్టు అట్లా. ఓకే రైట్ బెటా. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫ్రమ్ O టు A. ఓ ఏడున్నది ఈడ, అచ్చా దీన్ని ఈ నుంచి వెళ్ళి ఇది పాయింట్ ఏ అన్నట్టు పర్లేదో, ఈ నుంచి వెళ్ళి ఇటు తీసుకొచ్చిన. ఓకే నేను ఎంత వర్క్ చేసిన కనుక్కోండి అని అంటున్నాడు. ఓకే ఎన్ని మాసెస్లు ఉన్నాయి ఈడైతే, ఇది యాక్చువల్లీ స్మాల్ ఎం నాన్న ఇది. ఓకే ఇది స్మాల్ ఎం ఇది. ఓకే దీన్నే పట్టుకొని ఇటు తీసుకొచ్చిన, అంటే నేను ఎంత పని చేసినా కనుక్కోండి అని అంటున్నాను నాన్న. ఓకే చలో కనుక్కుందాం. సో ఫార్మ్ ఏంటి డెల్టా V ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏ నుంచి లేడికి O నుంచి వెళ్ళి ఏకి కదా, అంతేనా. దేన్ని తీసుకుపోయినాం స్మాల్ ఎంని తీసుకుపోయినాం కదా. సో డెల్టా V అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్, ఫైనల్ ఏడే ఏరుకున్నాం, ఫైనల్లీ ఏ దగ్గర ఏరుకున్నాం, ఇనిషియల్లీ ఏడుండే O దగ్గర ఉండే కదా, అంతేనా. ఓకే సో ఏ అనే దగ్గర పొటెన్షియల్ ఎంత వస్తుంది నాకు, ఈ డిస్టెన్స్ ఎంత A/√2 కదా, ఇది A/2 ఇది A/2 కదా, పైథాగరస్ స్థిరం ద్వారా A/√2నే వస్తుందా అవునా కదా, A/√2 వస్తుంది కదా కదా. సో మైనస్ GM/R డిస్టెన్స్ ఎంత A/√2 మైనస్ O అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత నాన్న. ఓకే ఈడ పొటెన్షియల్ ఎంత, ఇది కూడా డిస్టెన్స్ ఎంత A/√2నే కదా, పైథాగరస్ స్థిరం ద్వారా తెలుసు కదా నాన్న, అదే సింపుల్ ఉంది కదా. మైనస్ GM/A/√2. ఓకే
సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఓ టు ఏ బై స్మాల్ ఎం, అంతేనా? ఏమైందా? ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పోయిందా? సో వర్క్ డన్ అనేది ఏమైంది? ఎక్స్టర్నల్ వర్క్ డన్ అనేది ఏమొచ్చింది? ఓ నుంచి ఏకి తీసుకుపోవడంలో 0. వర్క్ అనేది ఏం చేసే అవసరం లేదు. ఎందుకో తెలుసా? అది ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్లో ఉన్నాయి. చూపిస్తాడు అండి, ఇగో ఇలా సర్కిల్ వేయచ్చా లేదా? అబ్బా కరెక్టే సార్, అంతేనా కదా? ఇట్లా సర్కిల్ వేస్తే అది సర్కిల్లే కదా, అవునా? ఈడ డిస్టెన్స్ సేమ్, ఈడ డిస్టెన్స్ సేమ్ కదా. డిస్టెన్స్లో మీకు సేమ్ కనిపించినాయి అనుకోండి, ఏం లేదు, ఇక 0నే రాసేసేయాలి. ఓకే, ఎస్ బెటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ స్మాల్ ఎం ఫ్రమ్ ఇన్ఫినైట్ టు పాయింట్ ఏ. ఇది చూడండి, ఇన్ఫినైట్లో స్మాల్ ఎం అనేది ఉన్నది, సరేనా? ఈ స్మాల్ ఎంని ఇది స్క్వేర్ అన్నట్టు, ఓకే? ఈడ ఒకటేమో మాస్ ఉన్నది, క్యాపిటల్ ఎం ఉన్నది, ఓకే? ఇన్ఫినైట్ నుంచి తీసుకొచ్చి ఈడ పెట్టిన. మీరు ఈడన్నా పెట్టండి, ఈడన్నా పెట్టండి, ఈడన్నా పెట్టండి, ఈడన్నా పెట్టండి, ఎక్కడన్నా పెట్టండి, ప్రాబ్లం అయితే లేదు, ఓకే? మరి ఎంత వర్క్ చేసిండ్రు? ఓకే, మరి మీరు ఎంత పని చేసిండ్రు ఈ నుంచి ఈడ తీసుకొచ్చి పెట్టడానికి? మీరు పని చేసిరు కదా, మీరే కదా చేతితో పెట్టాలి, అంతేనా? నెట్ ఫోర్స్ అనేది 0 ఉండాలి కదా, అవునా? దానికి స్పీడ్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. ఎస్, ఇప్పుడు ఎస్ బేటా. సో చూడండి, ఇప్పుడు నాకు చెప్పండి, వర్క్ డన్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఇజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్. ఇన్ఫైనైట్ నుంచి ఏడికినా ఏకి కదా, దేన్ని తీసుకుపోయినరు? స్మాల్ ఎంనా, సరే. డెల్టా వి అంటే ఏంటి? ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ ఏడేరుకున్నాం? ఏ దగ్గర. ఇనిషియల్లీ ఇన్ఫైనైట్ కదా, ఇన్ఫైనైట్ దగ్గర ఉండే కదా, కరెక్ట్. అపాన్ స్మాల్ ఎం, ఓకే? ఏ అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత? ఈ డిస్టెన్స్ ఎంత ఇప్పుడైతే వేసినాం కదా, ఏ బై రూట్ 2 కదా, మైనస్ జిఎం బై ఏ బై రూట్ 2 కదా. ఇనిషియల్లీ మాస్ అనేది ఏడుండే? ఇన్ఫినైట్లో ఉండే కదా. ఇన్ఫినైట్లో ఉంటే నేను ఏమన్నా 0 వస్తుంది అని చెప్పేసి అన్నా కదా. ఇన్ఫినైట్ ఎప్పుడు కూడా 0 అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి, ఓకే? సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఇన్ఫినైట్ టు ఏ బై స్మాల్ ఎం, ఓకే? సో ఇది రూట్ 2 అనేది పైకి పోయింది కదా, మైనస్ రూట్ 2 జిఎం బై క్యాపిటల్ ఎమ్, సరేనా, బై ఏ ఇజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్, అంతేనా? ఏ నుంచి ఇన్ఫినైట్ నుంచి ఏ వరకు కదా, దేన్ని తీసుకుపోతున్నారు? ఎంని కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది అన్న? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఎంత వచ్చింది? ఈ ఎంని పంపించేసేయండి, మైనస్ రూట్ 2 క్యాపిటల్ జి క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ వచ్చింది, ఓకే? అర్థమైందా బేట? వర్క్ డన్ బై కన్జర్వేటివ్ అంటే గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఎంత జరిగినాయి ఇక్కడ కనుక్కోండి అని అంటే, కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఎంత? ఇది మైనస్లో వచ్చింది కాబట్టి ఇది ప్లస్లో కదా. రూట్ 2 క్యాపిటల్ జి క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ, అంతేనా కదా? ఇప్పుడు నాకు చెప్పండి, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? ఒక మాస్ స్మాల్ ఎంని ఇన్ఫినైట్ నుంచి ఏ వరకు తీసుకొని వస్తే వాటి మధ్యలో ఉన్న చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత కనుక్కోండి అని అన్నాడు అనుకోండి. సో అది తర్వాత వద్దాము, మనమైతే ప్రజెంట్ ఇది ఇదే చేద్దాం ఇక్కడ వరకు అయితే, ఓకే? అర్థమైందా? తర్వాత మళ్ళీ ఇటువంటి న్యూమరికల్ వస్తుంది, అక్కడ చూసుకుందాం, సరేనా? ఓకే, లేదు రాస్తాను సార్ అంటే రాసుకోండి. ఏంది నాన్న? బ్రహ్మహస్త్రం ఫార్ములా తెలుసు కదా, అవునా? ఇదే కదా, చలో. సో ఈ మూడిటి ఆన్సర్ ఒకటే, ఇక మూడిటి ఆన్సర్ ఒకటే కదా. డెల్టా యూ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏంది? వర్క్ డన్ బై మైనస్ రూట్ 2 క్యాపిటల్ జి క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ కదా, అంతేనా? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? ఇంత అన్నట్టు, ఓకేనా? అర్థమైందా బేటా? రూట్ 2 క్యాపిటల్ జి క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై, ఇది మైనస్లో ఉంది కదా, పొటెన్షియల్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా మైనస్లోనే రావాలి, కరెక్టే ఇష్టం, ఓకే? ఇది మైనస్లో ఉన్నది, వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ప్లస్లో వస్తుంది కదా, క్లియర్ అయినా? చలో నెక్స్ట్, ఫైండ్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫర్ మూవింగ్ ఏ మాస్ స్మాల్ ఎం ఫ్రమ్ ఇన్ఫినైట్ టు ఏ. అచ్చా, ఇన్ఫినైట్ నుంచి ఇది స్క్వేర్ అన్నట్టు,
ఓకే, ఈ నుంచి లీడ్కి తీసుకొచ్చినాం, ఇన్ఫైనైట్ నుంచి లీడ్ వరకు తీసుకొచ్చినాం. అయితే మీరు ఎంత పని చేసిండ్రు కనుక్కోండి అంటున్నాడు. ఓకే, నాకేం తెలుసు సార్, ఫార్ములా తెలుసు కదా. ఏంది నాన్న, డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ స్మాల్ ఎం. స్మాల్ ఎంనే కదా తీసుకొచ్చింది. ఫైనల్ మైనస్ ఇనిషియల్, ఫైనల్ ఏడా ఎరుకున్నారు. ఓకే, ఇక్కడ చేరుకున్నది మీరు ఏ అనే పాయింట్ కదా, ఇది ఏ అనే పాయింట్. ఓకే, అది ఏ అనే పాయింట్. ఇనిషియల్ ఏడు ఉండే ఇన్ఫైనైట్ దగ్గర ఉండే ఆ స్మాల్ ఎం అనేది కదా. ఓకే, ఎక్స్టర్నల్ ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి ఏ వరకు తీసుకొచ్చిర్రు కదా. ఇన్ఫైనైట్లో అయితే ఆల్రెడీ చెప్పిన పొటెన్షియల్ అనేది ఏమైతే 0 అవుతుంది కదా. ఏ అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంతనా, ఇగో ఈ డిస్టెన్స్ ఎంత, a/2 కదా, మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం మైనస్ gm/r కదా. ఆర్ ఎంత, a/2 కదా, మైనస్ 0. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఇన్ఫైనైట్ నుంచి ఏ అనే పాయింట్ దగ్గరికి తీసుకురావడానికి కోసం కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది అన్న 2 కదా. మైనస్ 2 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ కదా, దేన్ని, స్మాల్ ఎంని. సో ఫైనల్లీ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏమొచ్చింది అన్న, మైనస్ 2 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ, అంతేనా. మరి కన్జర్వేటివ్ అని అడిగితే వర్డ్ ఈజ్ అ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ అంటే గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఎంత వర్క్ చేసినాయి అని అంటే ఇట్లా చేయాలి. ఓకే, ప్లస్ 2 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ అనాలి. ఓకే, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వస్తుంది అని అంటే మైనస్ 2 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ అనాలి. ఓకే, అర్థమైందా బేటా, అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ అయితే ఏం లేవు కదా. చలో, మెయిన్గా ఏంది, ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అన్నా కదా. ఫార్ములాలో ఓకే చూసిరు కదా, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఎట్లా న్యూమరికల్ క్యాలిక్యులేట్ చేయాలన్న విషయం మీకు తెలిస్తే చాలు నాన్న. ఓకే, ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ స్మాల్ ఎం ఫ్రమ్ ఓ టు ఏ. అచ్చా, ఓ అనేది ఇది, ఏ అనేది ఇది. ఓకే, ఎక్స్టర్నల్ వర్క్ డన్ కనుక్కోవాలి. ఓకే, ఓ నుంచి లేకి మాస్లు ఇంకా ఏం లేవు కదా, ఇక్కడ ఉన్నది ఒకటే మాస్ కదా. ఈ స్మాల్ ఎంనే నూకుతున్నాం అటు కదా, నూకేసి ఆడ పెట్టేస్తున్నాం. ఓకే, ఫార్మ్ ఏంది నాన్న, డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ స్మాల్ ఎం కదా. రైట్, అంటే ఓ నుంచి ఏకి కదా, ఓ టు ఏ. ఇదేంది, ఫైనల్లీ ఏడ చేరుకున్నాం, ఏ అనే పాయింట్. ఇనిషియల్లీ ఓ దగ్గర ఉండే కదా, అంతేనా. ఓ టు ఏ బై స్మాల్ ఎం కదా. ఏ అనే దగ్గర పొటెన్షియల్ ఎంత, మైనస్ జీ క్యాపిటల్ ఎం మైనస్ gm/r కదా, మైనస్ gm బై డిస్టెన్స్ ఎంత, a/2 కదా కదా, మైనస్ ఇనిషియల్లీ ఎం అనే మాస్ 7 ఉండే కదా. ఎంత ఈ డిస్టెన్స్ ఎంత, పైథాగరస్ థీరం ద్వారా a/√2 కదా, అంతేనా, a/√2 కదా ఆ డిస్టెన్స్, మైనస్ gm/a/√2. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఓ నుంచి ఏకి కదా. చలో, సో ఫైనల్గా ఏమొస్తుంది నాన్న, ఇదేమో ప్లస్ అయిపోయింది కదా, ఇదేమో మైనస్. సో మైనస్ 2 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఏ ప్లస్ ఈ √2 అనేది పైకి పోయింది కదా, √2 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఏ కదా, √2 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఏ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ స్మాల్ ఎం. స్మాల్ ఎంనే కదా తీసుకోబోయింది, అవునా. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ స్మాల్ ఎం ఏమొచ్చిందన్న, కామన్ ఏంటి, gm/a కదా, కామన్ gm/a. ఈడేమన్నది √2, ఈడేమన్నది -2. సో ఫైనల్ ఆన్సర్ ఇదేనా. ఓకే, సో సారీ, ఇది వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ కావాలి కదా, ఈ ఎం నాటే వేసేద్దాం ఇక. ఓకే, సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏమొచ్చింది, క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ ఇన్ బ్రాకెట్ √2 -2, అంతేనా. రైట్ బేడా. మరి వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఎంత అంటే, సార్ మైనస్ పెట్టాలి సార్ ముందరగా, అంతే అంతేనా. మైనస్ ఏమొచ్చింది, జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ √2 -2, అంతేనా. మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ √2 -2, అవును. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, ప్లస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ ఇన్ బ్రాకెట్ √2 -2, అంతేనా కదా.
ఓకే రైట్ బడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద నెట్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఓ. నెట్ పొటెన్షియల్ అన్నాడు కదా, వర్డ్ అని అడుగుతలేడు. వర్డ్ అని అడిగితే ఎట్లా చేయాలో న్యూమెరికల్స్ అయితే పెట్టిన కదా. ఇప్పుడు ఈ ఫార్ములా బేస్, ఇప్పుడు నార్మల్ ఫార్ములా బేస్ న్యూమెరికల్స్. ఓకే, ఈ పాయింట్ దగ్గర మనం పొటెన్షియల్గా అనుకోవాలి. నేను పొటెన్షియల్ ఏమన్నా స్కేలార్ క్వాంటిటీ అన్నా కదా. స్కేలార్ క్వాంటిటీ డైరెక్ట్ అడిషన్, ఎన్ని మాస్లు ఉన్నాయి, ఇదొక మాస్, నెక్స్ట్ ఇదొక మాస్. ఓకే, డైరెక్ట్ ఏమొస్తుందని ఇక చెప్పండి. నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఓ. ఓకే, దీని ద్వారా ఒకటి, దీని ద్వారా ఒకటి, రెండే మాస్లు ఉన్నాయి కదా. చలో, సో దీని ద్వారా మైనస్ GM/A కదా. నెక్స్ట్ దీని ద్వారా మైనస్ GM/A, డైరెక్ట్ అడిషన్ అన్నట్టు, ఇంకేం లేదు ఇక. ఓకే, మైనస్ 2GM/A ఈజ్ ద నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఓ. అర్థమైందా నాన్న ఎట్లా చేయాలనో న్యూమరికల్స్? ఓకే, డైరెక్ట్ అడిషన్ అన్నట్టు. ఎక్స్టర్నల్ వర్డ్ అంటే మీకైతే మెథడ్ అయితే తెలుసు కదా. ఏ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ బాడీస్ ఆఫ్ మాసెస్ 2 kg kept on x axis. ఓకే, 2 kg ఇన్ఫైనైట్ ఉన్నాయంట. ఫస్ట్ 1 మీటర్ దూరంలో, నెక్స్ట్ 2 మీటర్ దూరంలో, నెక్స్ట్ 4 మీటర్ల దూరంలో, నెక్స్ట్ మాస్ 8 మీటర్ దూరంలో, అట్లా ఇన్ఫైనైట్ వరకు అంట. ఓకే, ఫ్రమ్ ఆరిజిన్ ద నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఓ. ఓకే, ఈడ నెట్ పొటెన్షియల్గా అనుకోవాలి. నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఓ. నేను ఏమన్నా ఇది స్కేలార్ క్వాంటిటీ అన్నానా లేదా? స్కేలార్ క్వాంటిటీ డైరెక్ట్ అడిషనే కదా, అంతేనా? రైట్. ఫస్ట్ దీని ద్వారా ఏమొస్తుంది, మైనస్ GM/1 కదా. దీని ద్వారా మైనస్ GM/R. నెక్స్ట్ థర్డ్ది మైనస్ GM/R. నెక్స్ట్ది మైనస్ GM/R కదా, అంతేనా? సో అట్లా ఇన్ఫైనైట్ వరకు ఇక కదా. ఇక్కడ మైనస్ 2G కామన్ కదా, చూసుకోండి. 1 + 1/2 + 1/4 + 1/8 కరెక్టేనా? నాకు చెప్పండి. 1, 1/2, 1/4, 1/8 ఇవన్నీ ఇన్ఫైనైట్ వరకు ఎట్లున్నాయి? ఆర్ఎన్ జీపీలో ఉన్నాయా? జీపీలో ఉన్నాయి. ఓకే, చూడండి. 1, 1/2 జీపీలో ఏం తీసుకుంటాం నాన్న మనం? కామన్ రేషియో తీసుకుంటాం కదా. సెకండ్ టర్మ్ అపాన్ ఫస్ట్ టర్మ్ 1/2/1 ఎంత వచ్చింది? కామన్ రేషియో 1/2 వచ్చింది అన్నట్టు. ఓకే, మీ ఇష్టం, ఇది 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 ఏదైనా తీసుకోండి, మీకు 1/2నే వస్తుంది కామన్ రేషియో. ఓకే, బేసిక్ మ్యాథమెటిక్స్లో చెప్పిన. ఓకే, ద సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ నంబర్స్ ఇఫ్ దే ఆర్ ఇన్ జీపీ ఫార్ములా ఏమన్నా నేను? A/R-1 వస్తుంది అని చెప్పేసి అన్నా, అవునా? అంతేనా? 1 - R, సారీ, A/1 - R కదా. ఏ వాల్యూ ఫస్ట్ నెంబర్ ఎంత? 1 R వాల్యూ ఎంత? 1/2. సో 1 - 1/2 ఎంత? 1/2. సో మొత్తానికి R వాల్యూ ఏమొచ్చింది? సారీ, S ఇన్ఫైనైట్ ఏమొచ్చింది? 2 వచ్చింది కదా బేటా, అంతేనా? అంటే ఇవి అన్ని నంబర్లు యాడ్ చేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుంది? 2 వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఫైనల్లీ నెట్ పొటెన్షియల్ ఏమైంది నాన్న చెప్పండి? నెట్ పొటెన్షియల్ ఏమైంది? -2G. ఇవన్నీ నంబర్లను చేసుకుంటే సాల్వ్ చేస్తే ఏమొచ్చింది? 2 వచ్చింది అన్నట్టు. ఓకే, సో ఫైనల్లీ ద నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఓ -4G వచ్చింది. ఓకేనా? క్లియర్గా అర్థమైందా బేటా? డౌట్స్ అయితే ఏం లేవు. ముందడికి వెళ్ళిపోదాం ఇప్పుడు. అందుకోసం బేసిక్ మ్యాథమెటిక్స్ చూడండి అని చెప్పేసి అన్నా. ఓకే, బేసిక్ మ్యాథమెటిక్స్ చూస్తే ఈజీ అవుతాయి అన్నట్టు అన్నీ. ఫైండ్ నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఓ. ఓ అనే పాయింట్ దగ్గర. అచ్చా, ఈ డిస్టెన్స్ R ఇచ్చిండు. ఇది వచ్చేసి ఈక్వలాటర్ ట్రయాంగిల్ అన్న, చూసుకోండి. ఏ కదా. రైట్ బేటా, నాకు చెప్పండి ద నెట్ పొటెన్షియల్ ఎన్ని మాస్లు ఉన్నాయి టోటల్గా? ఓకే, ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్గా అనుకోవాలా మనం కదా. సార్ ఈడైతే 3 మాస్లు ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది కదా, అంతేనా కాదా? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చు సార్, అంతేనా? ఆడ మాస్ లేదు, ఒక పాయింట్ దగ్గర కనుక్కోండి అంటాడు కదా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అట్లానే పొటెన్షియల్ కూడా ఒక పాయింట్ దగ్గర కనుక్కోవాలన్నట్టు. ఓకే, ఆ పాయింట్ పైన మాస్ ఉందా? ఇక్కడ లేదు, చూడండి. ఇగో ఇక్కడ పాయింట్, ఇగో ఆరిజిన్ పైన మాస్ ఉందా? లేదు, అంతేనా? -GM/R కదా, ఒకటే మాస్ ఉండాలి ఎక్కడికెళ్ళి, అంతేనా? ఇగో ఇంట్లో చూడండి, ఇగో ఈడ మాస్ ఉందా? లేదు. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చు, అంతేనా?
అదే అంటున్నా. ఓకే రైట్ బిడ. సో ఏమొస్తుంది దీని ద్వారా మైనస్ జిఎం బై ఆర్, ఈ మాస్ ద్వారా మైనస్ జిఎం బై ఆర్, పైన మాస్ ద్వారా మైనస్ జిఎం బై ఆర్ కదా. సో ఫైనల్ ఏమొచ్చిందన్న మైనస్ 3gm బై ఆర్. ఓకే ఏం అర్థమైంది నాకు చెప్పండి, ఏమర్థమైంది? వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పాయింట్ ఓ జీరో సిమ్మెట్రిక్ ప్రకారం కదా, అంతేనా కదా. సార్ మరి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ జీరో అయితే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఉంటుందా అంటే మేబీ ఆర్ మే నాట్ బి జీరో అని చెప్పేసి అనాలి. ఓకే ఎప్పుడైనా కానీ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ జీరో అయితే నెట్ పొటెన్షియల్ అనేది మే ఆర్ మే నాట్ బి జీరో నాన్న. ఓకే ఖచ్చితంగా ఇది జీరో అయితే ఇది జీరో కావాలి సార్ అని రూల్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి, రూల్ అయితే లేదు. సరేనా రైట్ బేటా. సో ఇది అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి సరేనా. ఇప్పుడు చలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఫైండ్ నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఓ. ఈడున్నది ఈడున్నది. అచ్చా ఇది స్క్వేర్ కదా, అంతేనా, కరెక్టేనా? రైట్ బేటా. సో ఇది స్క్వేర్. ద నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఓ ఏంది నాన్న, డైరెక్ట్ అడిషన్ కదా, ఇది స్కేలర్ క్వాంటిటీ కాబట్టి. ఓకే ఇది ఫస్ట్ మాస్, ఇది సెకండ్ మాస్, ఇది థర్డ్ మాస్. ఓకే సో ఈ మాస్ ద్వారా ఏమొస్తుంది చెప్పండి, సారీ ఫస్ట్ మాస్ ద్వారా ఏమొస్తుంది మైనస్ జిఎం బై ఏ సార్, ఇది అయిపోయింది. ఈ మాస్ ద్వారా మైనస్ జిఎం బై ఏ సార్ కదా. నెక్స్ట్ ఈ మాస్ ద్వారా మైనస్ జిఎం బై, ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది నాన్న, ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది √2a కదా, ఇది ఏ పైథాగరస్ థీరం ద్వారా √2a ఏనన్నా √2a కదా. సో ఫైనల్ ఏమొచ్చింది మైనస్ 2gm బై ఏ మైనస్ జిఎం బై √2a కదా. సో మైనస్ జిఎం బై ఏ బయట తీసుకుంటున్నాం, మిగిలింది ఏంది 2 ప్లస్ 1 బై √2, అంతేనా కదా. ఇదేంది ద నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఓ నానా. ఓకే అర్థమైందా? రైట్. సో ఇదే క్వశ్చన్ మనము ఇక్కడ మాస్ పెట్టి సాల్వ్ చేసినాం కదా. సరే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత వచ్చింది? ఓకే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత వచ్చింది గుర్తుందా? మైనస్ జిఎం బై ఏ ఇన్ బ్రాకెట్ √2 ప్లస్ 1 బై 2 వచ్చింది కదా. ఇదేనా వచ్చింది √2 ప్లస్ 2 ప్లస్ 1 బై √2 అనుకుంటా కదా. 2 ప్లస్ ఇదే వచ్చింది కదా, √2 ప్లస్ 1 బై 2 ఇదే వచ్చింది కదా లాస్ట్ క్లాస్లో, అంతేనా. మైనస్ జిఎం బై ఏ కావాలంటే పేజెస్ తిప్పి చూసుకోండి, ఇదే కదా మీకు వచ్చింది √2 ప్లస్ 1 బై 2నే. ఓకే ఇదేనా కన్ఫర్మ్ ఇదే. ఓకే రైట్ బెటా. సో ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవునా. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనకు ఇది వచ్చింది అవునా. గ్రావిటేషనల్ పొటెన్షియల్ అనేది మనకి ఇది వచ్చింది. ఓకే అర్థమైందా? ఇది వెక్టార్ కదా, ఇది వెక్టార్ దాకా సాల్వ్ చేస్తే ఇట్లా వచ్చింది అన్నాడు. ఇది స్కేలర్ కాబట్టి డైరెక్ట్ అడిషన్ అన్నట్టు. ఓకే అర్థమైందా బిడ్డ? నెక్స్ట్ ఫైండ్ ద నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఓ. ఇది కూడా సాల్వ్ చేసినాం కదా మనం, కరెక్ట్ రైట్ బిడ్డ. సో ఏమొస్తుంది, ఇది ఏంది నాన్న a/2 కదా, ఇదేంది a/2 కదా. సో ఇది ఏ ఇది మొత్తం ఏ అంటే ఈక్వలాటరల్ ట్రయాంగిల్ కదా. రైట్ బిడ్డ. సో ఇక్కడ మనం కనుక్కోవాలి ద నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఓ. సారీ రైట్ బిడ్డ. సో ఈ మాస్ ద్వారా ఏమొస్తుంది మైనస్ జిఎం బై a/2, ఈ మాస్ ద్వారా మైనస్ జిఎం బై a/2 కదా. మిగిలిన మాస్ ఏంది ఇది ఒక్కటే కదా, అంతేనా. ఇదేంతనా 30 డిగ్రీ కదా, ఏడైతే డీటా ఉంటుందో అనుకొని కాస్ టీటా ఉంటుంది కదా. ఏ కాస్ 30 ఎంత √3/2 అన్నట్టు. ఓకే ఇది చాలాసార్లు చెప్పినా నాన్న. ఓకే ఒక ఈక్వలాటర్ ట్రయాంగిల్లో హైట్ ఏముంటుంది, హైట్ ఏముంటుంది నాన్న, ఏ కాస్ 30 డిగ్రీ అవుతుంది కదా, ఏడైతే డీటా ఉంటుందో అనుకుని కాస్ టీటా ఉంటుంది కదా. రైట్. సో ఏ ఇంటూ కాస్ 30 ఎంత √3/2 అన్నట్టు. హైట్ ఎంత వచ్చింది, ఏ ఇంటూ √3/2 అన్నట్టు. ఓకే
రైట్. సో మైనస్ జిఎం బై ఈ మాస్ ద్వారా మైనస్ జిఎం బై ఆర్, ఆ డిస్టెన్స్ ఎంత? ఏ ఇంటూ √3/2. ఓకే, ఏమొస్తుంది? ఇది 2 ఇది 2 అయిపోయింది కదా, అంటే -4 GM బై ఏ కదా. ఈడ ఈ 2 అనేది పైకి పోయింది కదా, -2 GM బై √3a కదా. -GM బై ఏ కామన్ తీసుకుంటున్నా, -GM బై ఏ కామన్ తీసుకుంటున్నా, 4 + 2/√3. ఇదే ఫైనల్ ఆన్సర్ నాన్న. ద నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ O ఏమొచ్చింది? -GM బై ఏ ఇన్ బ్రాకెట్ 4 + 2/√3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ O. ఇక్కడ కనుక్కోవాలి. ఓకే, రైట్ బడా. చలో, సో చూడండి, ఈ మాస్ ద్వారా రెండింటి ద్వారా సేమే వస్తుంది కదా, 2 టైమ్స్ అయితే రిపీట్ అవుతుందా? మెల్ల చేద్దామంటే మీ ఇష్టం, మెల్ల చేసుకోవచ్చు. ఓకే, సో ఈ మాస్ ద్వారా రిపీట్ అవుతుందా లేదా? 2 టైమ్స్ అయితే రాస్తున్నా, రిపీట్ అవుతున్నది కాబట్టి. అవునా? రైట్ బట్ ఏంది ఫార్ములా? -GM బై ఆర్ కదా. ఈ 2 మాస్లో అయితే అయిపోయింది కదా, మిగిలిన ఏ మాస్? ఈ మాస్. ఇదేంత నాన్న? ఏ బై ఎంత వస్తుంది? √5 × a/2 కదా. ఇటువంటి క్వశ్చన్ చేసినామా లేదా నాన్న? అవునా, లాస్ట్ క్లాస్లో చేసినామా లేదా? √5 × a/2 కదా. అవునా, రైట్. సో ఈ డిస్టెన్స్ √5 × a/2 కదా. చలో, సో ఇవి కూడా 2 సార్లు రిపీట్ అవుతున్నాయి కదా, మాస్లు సేమ్, ఇంకా డిస్టెన్స్ కూడా సేమ్. ఓకే, ప్లస్ 2 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి కదా, డైరెక్ట్ అడిషన్ చేస్తాం కదా. -GM బై √5 × a/2 కదా. సో ఏమైంది? -4 GM బై ఏ కదా. ఇక్కడ -2 to the 4, -4 GM బై √5a కదా. -4 GM బై ఏ కామన్, -4 GM బై ఏ కామన్, 1 + 1/√5 కదా. అంతేనా? -4 GM బై అయితే బయట తీసుకున్నాం, 1 + 1/√5 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, మొత్తానికైతే ఐడియా వస్తుంది కదా, న్యూమరికల్స్ ఎట్లా సాల్వ్ చేస్తున్నాం అన్న విషయం తెలుసుకున్నారు కదా. ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఫ్రమ్ A to B. ఈ నుంచి ఈడికి మూవ్ అవడానికి కోసము ఎక్స్టర్నల్ వర్క్ అనేది ఎంత జరిగింది మీరు కనుక్కోవాలి. ఓకే, రైట్ బట. ఇదేంది? ఇక్కడ ఇంకొక మాస్ ఉందా? ఒక్క నిమిషము. ఎస్, కనుక్కోవచ్చు. అవునా, ఫైనల్ పొటెన్షియల్ ఈ రెండింటి మార్క్స్ ద్వారా కనుక్కుంటారా? డిస్టెన్స్ సేమ్లో ఉన్నాయి, ఏమొస్తుంది? 0నే వస్తుంది. హోంవర్క్ చేసుకోండి, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, అర్థమైందా? ఇది చూడండి నాన్న, ఫస్ట్ ఇక్కడ పొటెన్షియల్ కనుక్కోండి. మీరు ఏం కనుక్కోవాలి? వర్క్ డన్ కనుక్కోవాలన్నా ఫస్ట్. ఎక్స్టర్నల్ వర్క్ డన్ కనుక్కోవాలి కదా. ఫార్ములా ఏంటి? ΔV = వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ స్మాల్ ఎంనే కదా తీసుకోబోయేది. అవునా, రైట్ బడా. ఇదేంది? ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్లీ ఏడు ఉండే, ఫైనల్ ఏడ ఏరుకున్నాం? ఫైనల్లీ B దగ్గర ఏరుకున్నాం. ఇనిషియల్లీ A దగ్గర కదా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ స్మాల్ ఎంనే కదా తీసుకోబోయేది. B దగ్గర ఫైనల్ ఇక్కడ ఏరుకున్నాం కదా. పొటెన్షియల్, ద నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ B ఏంది సార్? 2 మాసులు ఉన్నాయి కదా. ఇదెంత? √2a కదా డిస్టెన్స్ అయితే. అంతేనా? √2a సార్. దీనిదేమో ఇవి రాస్తాను, -GM బై ఆర్ √2a అయిపోయింది దీనిది. అవునా, ఈ మాస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ మాస్ది. అవునా, ఏమొస్తుంది? -GM బై ఏ కదా. కథం, ఫైనల్ అయిపోయింది. బీది అయితే అయిపోయింది. ఇనిషియల్లీ ఎట్ పాయింట్ A దగ్గర. ఓకే, 2 మాస్లు ఉన్నాయి కదా. సో ఇదేమొస్తుంది? √2a కదా. ఈ మాస్ ద్వారా -GM బై √2a. ఓకే, నెక్స్ట్ ఈ మాస్ ద్వారా -GM బై ఏ. అంతేనా? ఏమొచ్చిందన్న? 0నే కదా, చూసుకోండి అన్న. ఓకే, = వర్క్ డన్ బై ఎక్స్టర్నల్. 0నేనా? నేను చెప్పినా లేదా?
అవునా? సో మొత్తానికైతే కాన్సెప్ట్ అయితే క్లియర్ అయింది కదా, న్యూమరికల్స్ ఎట్లా సాల్వ్ చేయాలో ఐడియా అయితే వచ్చింది కదా. ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ వాల్యూమ్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ టు పి. టాప్ కదా అది పి. ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి ఈడికి తీసుకొచ్చి పెట్టినా నేను. ఓకే, ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఎంత అంట. ఎక్స్టర్నల్ వర్క్ డన్కి సంబంధించిన ఫార్ములా ఏంటది? డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ స్మాల్ ఎం. స్మాల్ ఎంనే కదా. ఫైనల్ ఏడ ఎరుకున్నాం పి దగ్గర, ఇనిషియల్ ఏడుండే ఇన్ఫైనైట్ దగ్గర కదా. అంతేనా? అచ్చా ఇది స్మాల్ ఎం నానా, ఇది స్మాల్ ఎము. మీ ఇష్టం, క్యాపిటల్ ఎం కూడా తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఒకటి క్యాపిటల్ ఎం తీసుకొని చూపిస్తా. ఓకే, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏ నుంచి వెళ్ళి ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి పి అనే పాయింట్ దగ్గర కదా, క్యాపిటల్ ఎం కదా ఇది. ఇది నార్మల్ ఫార్ములా, ఇప్పుడైతే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే, పి అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత ఆల్రెడీ వేసినాం, 1 2 3 మిడ్ పాయింట్ దగ్గర ఆల్రెడీ వేసినామా లేదా? ఏమొచ్చింది ఆన్సర్? ఏడున్నది క్వశ్చన్? ఇది కాదు, ఇక ఇదే కదా ఈడ అనుకున్నామా లేదా? పొటెన్షియల్ మైనస్ జిఎం బై ఏ ఇన్ బ్రాకెట్ 4 ప్లస్ 2/√3 మైనస్ జిఎం బై ఏ మైనస్ జిఎం బై ఏ ఇన్ బ్రాకెట్ 4 ప్లస్ 2/√3 కదా. మైనస్ జిఎం బై ఏ ఏడున్నది, మైనస్ జిఎం బై ఏ ఇన్ బ్రాకెట్ 4 ప్లస్ 2/√3 కరెక్ట్. ఓకే, ఇన్ఫైనైట్ అయితే మీకైతే తెలుసు కదా. ఒక్క నిమిషం. ఓకే, ఇన్ఫైనైట్ ఏంది? 0. ఇన్ఫైనైట్లో ఎట్లా సున్నానే కదా, అంతేనా కదా. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఇన్ఫైనైట్ టు పాయింట్ పి బై క్యాపిటల్ ఎం కదా. సో ఈ క్యాపిటల్ ఎం ఇట్లా రాసేస్తే అయిపోయి. ఓకే, సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏమొచ్చిందన్న? ఎం ఇంటూ ఎం స్క్వేర్ క్యాపిటల్ జి ఎం స్క్వేర్ బై ఏ ఇన్ బ్రాకెట్ 4 ప్లస్ 2/√3 అంతేనా కదా, కరెక్టేనా. మైనస్ జి ఎం స్క్వేర్ బై ఏ ఇన్ బ్రాకెట్ 4 ప్లస్ 2/√3 ఇస్ అ ఫైనల్ ఆన్సర్ అలా. ఓకే చలో. సో కన్జర్వేటివ్ ఎంత అని అడిగితే ప్లస్ జిఎం స్క్వేర్ బై ఏ 4 ప్లస్ 2/√3. ఓకే రైట్ బిడ. ఇక్కడ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని అంటే, ఇది ఇక్కడ చెప్పాను, దీనికి సపరేట్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నది, తర్వాత చెప్తా. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ 2 మాస్లు ఉంటాయి. ఇంతకుముందు స్టార్టింగ్లో నేను చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఒక్కొక్క ప్రతిసారి రాసుకుంటా చూపెట్టిన కదా మీకు, అవునా? రైట్, ఆడ 2 మాస్లు ఉన్నాయి కాబట్టి పని చేసింది. కానీ ఇక్కడ ఆల్రెడీ 3 మాస్లు ఉన్నాయి కదా, అవునా? రైట్ బట్. సో ఇక్కడ వేరేగా వస్తుంది, అది క్వశ్చన్ ఉన్నది ఇదే మోడల్లో చూపిస్తా, కన్ఫ్యూజన్ ఏం కాకండి. 2 మాస్లు ఉంటే పని చేస్తుంది, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ 3 మాస్లు ఉంటే అంటే 2 ఎక్కువ ఉంటే అప్పుడు కొంచెం మీకు కష్టంగా పోతుంది. ఆ మెథడ్ అయితే యూజ్ చేయకండి, ముందు మెథడ్లు వస్తాయి కాబట్టి అక్కడ మీకు అయితే క్లారిటీ అయితే దొరుకుతుంది. ఓకే, నేను చెప్పిన మెథడ్ మాత్రం 2 మాస్లకు మంచి పని చేస్తుంది. ఓకే, ఇన్ఫైనైట్ ఒక మాస్ తీసుకోండి, ఇన్ఫైనైట్ వచ్చి మాస్ తీసుకొని ఎక్కడన్నా పెట్టుకోండి, పని చేస్తుంది. ఓకే, లేదు సార్ నేను దగ్గర నుంచి జరిపిన చేసుకోండి, పని చేస్తుంది. పొటెన్షియల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ పని చేస్తుంది. ఓకే, ఎక్కడికి వెళ్ళి ఒకటి పాయింట్ మాస్ ఉండాలి, ఒకటేమో ఇట్లాంటి మాస్ ఉండాలి. ఓకేనా, అర్థమైందా? ఇన్ఫైనైట్ నుంచి తీసుకురండి, పక్కకు చుట్టుపక్కల ఏడైనా పెట్టుకోండి, పని చేస్తుంది. ఎక్కడికి వెళ్ళి 2 మాస్లు ఉంటే పని చేస్తుంది. కానీ ఎన్ని మాస్లు ఉన్నాయి? ఇగో ఈడొక మాసు, ఈడొకటి 1 2 3 4 4 ఉన్నాయి. 4 ఉంటే పని చేయదు. ఓకే, వేరే మెథడ్ ఉన్నది చూపిస్తా. ఫైండ్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫర్ మూవింగ్ ఏ మాస్ స్మాల్ ఎం ఫ్రమ్ ఇన్ఫైనైట్ టు పాయింట్ పి. పాయింట్ పి మధ్యలో ఉన్నది ఇప్పుడు. ఓకే, సో ఫార్ములా ఏంది నాన్న? డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి పి వరకు కదా, దేన్ని స్మాల్ ఎంని తీసుకొని పోయి పెట్టాలి కదా. డెల్టా వి అచ్చా క్యాపిటల్ ఎం అంట, ఈడ క్యాపిటల్ ఎం అంట. ఓకే చలో, ఫస్ట్ అయితే ఫార్ములాలో స్మాల్ ఎం రాస్తా, నెక్స్ట్ క్యాపిటల్ ఎం రాసుకుంటా. ఫైనల్ మైనస్ ఇనిషియల్, ఫైనలీ పి దగ్గర ఏరుకున్నాం, ఇనిషియల్లీ ఇన్ఫైనైట్ దగ్గర ఉండే కదా స్మాల్ ఎం అనేది, అంతేనా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి పి కదా,
ఇది క్యాపిటల్ M. సో ఇది ఆల్రెడీ మనం అనుకున్నామా లేదా? ఈ డిస్టెన్స్ R అనుకుందాం. ఓకే, ఈక్వలాటర్ ట్రయాంగిలే కాబట్టి సో పెద్ద ప్రాబ్లం అయితే లేదు కదా. సో ఇది ఆల్రెడీ చేసినామా లేదా? మనం చేసినామా? ఈ క్వశ్చన్ చేసినామా? ఈక్వలాటర్ ట్రయాంగిల్ది ఆడ సెంటర్లా పొటెన్షియల్ చేసినామా లేదా? ఏమొచ్చింది? -3gm/r వచ్చింది కదా, -3gm/r. అవునా? రైట్. సో నెట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏంటి? 0. అంతేనా? ఎస్. సో -g ఇక్కడ మాస్ అనేది మాస్ ప్లేస్లో స్మాల్ m ప్లేస్లో క్యాపిటల్ M ఉంది కదా. ఓకే, సో -3 కదా, -3gm/r. ఇదైతే ఎట్లానా? ఇన్ఫైనైట్ అంటే 0నే కదా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి పాయింట్ P. అంతేనా? ఈ దాన్ని ఇటు పంపిస్తే అయిపోయి. ఓకే, సో ఫైనల్లీ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి పాయింట్ P వరకు ఏమొచ్చిందన్న? -3gm²/r. అంతేనా? ఈ R వాల్యూ మీరు కనుక్కోవచ్చు కదా. ఏంటన్నా R వాల్యూ? ఇది 30 డిగ్రీ కదా, ఇది H, ఇది ఎంత? a/2. అవునా కదా? ఈ డిస్టెన్స్ ఏమొస్తుంది నాన్న చెప్పండి? ఇగో ఇది 30 డిగ్రీ ఇక్కడ చేసిన. ఓకే, రైట్. cos 30 ఎంత? ఇది R కదా. cos 30 ఏంటన్నా? అడ్జసెంట్ బై హైపోటెనియస్. అంతేనా? కరెక్టే కదా. రైట్. సో అడ్జసెంట్ బై హైపోటెనియస్. అడ్జసెంట్ cos 30 ఎంత? √3/2 ఈజ్ ఈక్వల్ టు a/2r కదా. అంతేనా కదా? రైట్. సో ఫైనల్ ఏమొస్తుంది? ఇది అయితే పోయింది. R = a/√3 వచ్చింది కదా. R = a/√3. అంతేనా? R ప్లేస్లో మీరు a/√3 రాసుకోవచ్చా? ఎస్, రాసుకోవచ్చు కదా. రైట్ బెడా. ఎస్, రాసుకోవచ్చు. సో ఫైనల్లీ మీకు ఏమొస్తుందో చెప్పండి. ఇది అర్థమైందా నాన్న? ఇది అర్థమైందా? అబ్బా, ఇగో ఇది చూడండి. ఇగో ఈ ట్రయాంగిల్ అయితే తీసుకున్నాను నేను. ఇదెంత? 30 డిగ్రీ. అంతేనా? కరెక్టేనా? రైట్. ఇదెంత? a/2 కదా. మీరు ఇది కనుక్కోవచ్చా? ఈ హైట్ కనుక్కోవచ్చా? ఏ ఫార్ములా యూజ్ చేస్తారు? tan 30నా? మీ ఇష్టం, ఎట్లా యూజ్ చేసినా వస్తుంది. ఆల్రెడీ బేసిక్ మ్యాథమెటిక్స్లో నేను మీకు నేర్పించినాను కదా. సో tan 30 ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. tan 30 ఎంత? 1/√3 a/2 అంటే సారీ, ఇది 2h/a కదా. 2h/a. సో ఫైనల్ ఏం వచ్చింది? h = a/2√3 వచ్చింది కదా. a/2√3 వచ్చింది. అంతేనా? రైట్, a/2√3. ఓకే, మొత్తానికి మీకు ఇది కావాలి కదా. ఓకే, ఇది R వాల్యూ కావాలి. ఓకే, మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. సైన్ తీసుకోవచ్చు, కాస్ తీసుకోవచ్చు. సైన్ తీసుకుంటా. sin 30 ఆపోజిట్లో ఏమున్నది? a/2√3 ఆపోజిట్ బై హైపోటెనియస్ కదా. sin 30 ఎంత? 1/2 = a/2√3 × R. ఇది పోయింది. సో మొత్తానికి R = ఏమొచ్చింది? R ఏమొచ్చింది? a/√3 కదా. చూసుకోండి నాన్న, ఇక్కడ R ఏమొచ్చింది? a/√3 వచ్చింది. అంతేనా? సేమ్ వచ్చిందా లేదా? ఆడ కూడా R వాల్యూ ఏం రాసిన? a/√3 రాసిన. ఈడ కూడా ఏం రాసిన? a/√3 రాసిన కదా. -3gm²/a/√3 కదా. సో ఫైనల్లీ -3√3gm²/a కదా. a అర్థమైందా? ఇదేంది? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ కదా. కన్జర్వేటివ్ అని అడిగితే కన్జర్వేటివ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇది రాదు, వేరేది వస్తుంది. ఓకే, రైట్.
వేరే మెథడ్ ఉన్నది, ఆ మెథడే చూపిస్తాం మీకు. ఓకే, 2 మాస్లు ఉంటే మంచి పని చేస్తుంది. సో ఏమొచ్చింది, ప్లస్లో రావాలి కదా, ప్లస్ 3√3 gm²/a అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫర్ మూవింగ్ ఏ మాస్ వాల్యూమ్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ టు p. ఇన్ఫైనైట్ నుంచి p వరకు అంట. ఓకే, డెల్టా v ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ స్మాల్ వాల్యూమ్ కదా. ఫైనల్ ఇక్కడ ఎరుకున్నాం p అనే పాయింట్, ఇనిషియల్గా ఇన్ఫైనైట్ కదా. సో ఎక్స్టర్నల్ ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి p అనే పాయింట్ కదా. సో p ఇది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినామా లేదా, స్క్వేర్ యొక్క మిడ్ పాయింట్ అంతేనా. స్క్వేర్లో ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ కదా. ఏడున్నది క్వశ్చన్ అది, ఇగో ఈడున్నది, ఇదేనా. ఏమొచ్చింది, -4gm/a ఇన్ బ్రాకెట్ 1 + 1/√5 కదా. అంతేనా, -4gm/a ఇన్ బ్రాకెట్ -4gm/a ఇన్ బ్రాకెట్ 1 + 1/√5 కదా. ఇన్ఫైనైట్ ది సున్నానే కదా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి p, దేన్ని స్మాల్ ఎంని, ఈ స్మాల్ ఎంని పంపిస్తే ఆన్సర్ వచ్చేసింది. అంతేనా. సో వర్క్ డన్ బై ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి p, ఈ స్మాల్ ఎం నీట్ అయితే పంపించేసిన, ఏమొచ్చింది, -4 క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m/a ఇన్ బ్రాకెట్ 1 + 1/√5 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, అర్థమైందా. చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. కన్జర్వేటివ్ అడిగితే +4 రాయాలి కదా. +4 క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m/a ఇన్ బ్రాకెట్ 1 + 1/√5 అంతేనా. నెక్స్ట్, ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ టు a. ఇన్ఫైనైట్ నుంచి మిడ్ పాయింట్లోకి అయితే తీసుకొచ్చినాం నాన్న. ఓకే, సో ఇదేంత, ఇది a/√2 కదా. అంతేనా. ఇది కూడా సాల్వ్ చేసినాం మనం కదా. డెల్టా v ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి p అనే పాయింట్కి స్మాల్ m అయితే తీసుకురావాలి కదా. ఫైనల్లీ p అనే పాయింట్ ఇనిషియల్లీ ఇన్ఫైనైట్, ఇదెంత, వర్క్ డన్ ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి p అనే పాయింట్కి తీసుకురావాలి స్మాల్ m అనే మాస్ని కదా. p అనే పాయింట్ దగ్గర ఎంత వస్తుంది నాన్న, ఇది ఆల్రెడీ చేసినాం కదా. 4 సార్లు రిపీట్ అవుతుంది, 1 2 3 4 సార్లు రిపీట్ అవుతుంది. -4gm/r, r వాల్యూ ఎంత, a/√2 కదా. ఇనిషియల్లీ ఇన్ఫైనైట్లో ఉన్నది కాబట్టి సున్నానే కదా. సో ఇది వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ స్మాల్ m కదా, దీన్ని పంపించేసేయండి ఇక. ఓకే, సో ఫైనల్ ఏమొచ్చిందన్న, ఈ √2 అయిపోతుంది కదా. -4√2 క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m/a అంతేనా. ఇది ఇటు పంపించేసిన, ఇది పైకి పంపించేసిన. ఓకే, రైట్ నాన్న. సో ఫైనల్లీ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అయితే వచ్చేసింది కదా. కన్జర్వేటివ్ ఏంటి అని అడిగితే ప్లస్ చేయాలి, 4√2 క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m/a అన్నట్టు. ఓకే, రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మాస్ స్మాల్ m ఫ్రమ్ ఇన్ఫైనైట్ టు a. ఇన్ఫైనైట్ నుంచి ఇడికి తీసుకుపోయినామంట, ఇది a అనే పాయింట్ తీసుకుందాం. ఓకే, చలో ఇది మాత్రం మీరు హోంవర్క్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, ఇదైతే మీకు తెలుసు కదా నాన్న, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్, ఇదైతే బ్రహ్మాస్త్రం అని చెప్పేసి మీకైతే చెప్పిన కదా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్. ఇదైతే పర్మనెంట్గా గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్గా. ఓకే, రైట్. సో ఇక్కడ 2 మాసెస్ మధ్యలో r అనే డిస్టెన్స్ ఉంటే మీకు ఫోర్స్ కూడా ఉంటుంది, వీటి మధ్యలో ఫోర్స్ ఉంటుంది కదా. ఏందది, క్యాపిటల్ G m1 m2/r² కదా. ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఓకే, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ జనరల్ ఫార్ములా ఏంటంటే మైనస్ క్యాపిటల్ G m1 m2/r అన్నమాట. ఓకే, మైనస్ ఏం ఇండికేట్ చేస్తున్నది, అట్రాక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది అన్నట్టు, అంతే. ఓకేనా, అర్థమైందా. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది, అట్రాక్షన్ అని చెప్పేసి అయితే ఇండికేట్ చేస్తుంది, అంతే. ఓకే, ఫోర్స్ ఏంది, వెక్టార్ క్వాంటిటీ, ఇదేంది స్కేలార్ క్వాంటిటీ. ఓకే, ఇంతకుముందు పొటెన్షియల్ న్యూమెరికల్స్ ఎట్లయితే సాల్వ్ చేసినామో దీన్ని కూడా సేమ్ అట్లనే సాల్వ్ చేయాలి. ఓకే, రైట్. ఎస్ బెడా. సో పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి, స్కేలార్ క్వాంటిటీ. ఓకే, రైట్. సో
పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? మైనస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్, లేదా M1 M2 బై ఆర్ కూడా రాసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఓకే, సో ఒకటి క్యాపిటల్ ఎం మాస్, ఇంకోటి ఏమో స్మాల్ ఎం మాస్, వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఆర్. ఓకే, సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్ అని చెప్పేసి మీరు అనాలి. ఓకే, రైట్ బెడా. సో మనకు తెలుసు వాట్ ఈస్ ఎక్స్టర్నల్ వర్క్ డన్, వీటి మధ్యలో ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఎంత? ఏంది నాన్న? ఓకే, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. స్టార్టింగ్లో ఇదే ఉన్నది, ఎండింగ్లో కూడా ఇదే ఉన్నది అని అంటే దీన్ని ఏం డిస్టర్బ్ చేయాలంటే అఫ్కోర్స్ ఎట్లన్నా కానీ జీరో అని రాస్తాం, అంతేనా కదా. అవును, వర్క్ అయితే ఏం చేసినాం అని, ముట్టనన్నా ముట్టలేరు, జీరోనైనా అట్లా అన్నాడు. అంటే ఇన్ఫైనైట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడితే కనుక అట్లా పెట్టింది అనుకోండి, అప్పుడు మీకు వర్క్ డన్ అనేది ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏమొస్తుంది? మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్. దీన్నే ఇట్లా ఇన్ఫైనైట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు అన్నట్టు, అంతే. ఓకే, అర్థమైందా బేటా? మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్, అంతేనా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. అవును, ఫైనల్లీ ఇక్కడ పెట్టిండ్రు, ఇనిషియల్లీ ఇన్ఫైనైట్ దగ్గర ఉండే అన్నట్టు అట్లా. ఓకే, వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఎంత అని అడిగితే ఏమొస్తుందన్న? ప్లస్ కదా, ఎందుకంటే ఇది మైనస్లో ఉంటే కన్జర్వేటివ్ ప్లస్లో ఉంటుంది కదా. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళి ఆ ఫార్ములా, మెయిన్ ఫార్ములా తెలుసు కదా నాన్న, ఆ బ్రహ్మాస్తంభి ఫార్ములా, అదొకటి తెలిస్తే చాలు. ఓకే, ఇఫ్ మాస్ స్మాల్ ఎం ఈజ్ రొటేటెడ్ 10.5 రౌండ్స్ అరౌండ్ ద క్యాపిటల్ ఎం, దెన్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఎంత? కన్జర్వేటివ్ ఎంత? ఎంతనా? గుండ్రంగా తిప్పుతున్నాం, ఏమవుతుంది? ఇది చూడండి, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ పైన అయితే తిరుగుతున్నాం కదా. సో మీరు పొటెన్షియల్ మెథడ్ ఇంకా ఈ మన పొటెన్షియల్ ఎనర్జీ మెథడ్, ఓకే, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కదా, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్. సో ఆ ఫార్ములా యూజ్ చేసిన, రెండే మాస్లు ఉన్నాయి కదా, పనిచేస్తుంది. ఓకే, రెండే మాస్లు ఎప్పుడైనా కనిపించినాయి అనుకోండి, ఇది రెండే మాస్లు కనిపించినాయి అనుకోండి, మీరు పొటెన్షియల్ యూజ్ చేసి కూడా, అంటే ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా మీరు క్యాల్కులేట్ చేయొచ్చు. సారీ, డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ స్మాల్ ఎం, ఈ ఫార్ములాని యూజ్ చేసి కూడా క్యాల్కులేట్ చేయొచ్చు, లేదా మీరు ఈ ఫార్ములాని యూజ్ చేసి కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. ఓకే, ఎక్స్టర్నల్ కూడా చేంజ్ ఇన్ పొటెన్షియల్ కదా, రెండిట్లో ఆన్సర్ సేమే వస్తుంది. ఓకే, ఆన్సర్ ఏంది? ఎట్లన్నా ఇక ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ కాబట్టి సున్నానే. ఓకే, కన్జర్వేటివ్ ఏంది అంటే సున్నానే, అంతేనా. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ కావాలంటే ఇది కూడా పెట్టాలన్నా సున్నా. ఇదేంది? ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ ఏంది? ఓకే, ఫైనల్ ఏంది నా? 10.5 రౌండ్స్ కాబట్టి మొత్తానికి అయితే ఇది ఈడికి వచ్చింది కదా, అంతేనా. ఫార్మ్ ఏంది? మైనస్ క్యాపిటల్ జీ స్మాల్ ఎం బై డిస్టెన్స్ ఎంత? ఆర్, మైనస్ ఇనిషియల్ ఈడు ఉండే, ఫార్మ్ ఏంది? మైనస్ క్యాపిటల్ జీ స్మాల్ ఎం బై ఆర్. అవునా, ఏమైందన్నా? ఇది ప్లస్ అయిపోయింది, మైనస్ అయిపోయింది, ఏమైంది? సున్నా అయిందా? అందుకోసం అన్నా అన్నట్టు. ఓకే, ఫైన్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఎంతనా? అచ్చా చూడండి వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అంట చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, రెండే మాస్లు ఉంటే మీరు ఈ మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈ మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఇంకోటి ఈ పొటెన్షియల్ ఎనర్జీ రెండే మాస్లు ఉంటే పనిచేస్తుంది అన్నా లేదా? ఇంతకుముందు ఇది ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫైనల్ మైనస్ ఇనిషియల్, ఫైనల్ ఏ మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై, ఇక్కడ ఏరుకున్నామా? ఇది ఏ అనుకుందాం. ఓకే, డిస్టెన్స్ ఎంత? ఆర్. అచ్చా, ఇది ఆర్ తీసుకోండి అని అన్నాడు. ఓకే, మైనస్ ఇనిషియల్లీ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై, ఓకే, డిస్టెన్స్ ఎంత? ఆర్. ఏమైంది? సున్నా వచ్చిందా లేదా? అవునా, రెండే మాస్లు ఉంటే ఆ మెథడ్ ద్వారా ఈ మెథడ్ ద్వారా రెండు మెథడ్ల ద్వారా సాల్వ్ అవుతుంది. ఓకే, ఎక్స్టర్నల్ వర్క్ డన్ కన్జర్వేటివ్ ఎంత అంట? ఫర్ బ్రింగింగ్ ఏ మాస్ ఫ్రమ్ ఓ టు ఏ, ఓ నుంచి చూడండి మళ్ళీ రెండే మాస్లు ఉన్నాయి, ఈడొకటి కదా. అందులో ఆన్సర్ ఏదైతే వచ్చిందో ఇందులో కూడా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. ఇది హోంవర్క్ చేసుకోండి. ఓకే, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు చేసుకుంటారా? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ ఏంది? ఈడ ఏరుకున్నాం కదా, ఏంది ఫార్ములా? మైనస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ బై 2 కదా, మైనస్ ఇనిషియల్లీ ఈడ ఉండే కదా, అంతేనా. అచ్చా, ఇది స్మాల్ ఎం నాన్న, ఇది స్మాల్ ఎం. ఓకే, ఏమొస్తుంది? మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై అచ్చా, ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఏ బై రూట్ 2 కదా, ఇది ఏ బై రూట్ 2 నేనా? ఏ బై రూట్ 2. ఓకే, సో హోంవర్క్ చేసుకోండి, దానిలో ఏదైతే వచ్చిందో అదే రావాలి. మీకు రాలేదంటే మీరు చేసింది తప్పు అన్నట్టు, అంతే. ఓకే.
ఫైన్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ O2A అండ్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఇది చూడండి, ఇంతకుముందు చేసినామా, రెండే మాసెస్ ఉన్నాయా, దీన్ని పట్టుకొని ఇటు జరిపినాం, అంతేనా కదా. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, ఫైనల్ మైనస్ ఇనీషియల్, ఫైనల్ ఏడు ఎరుకున్నాం అట్లా లాస్ట్ పోయినాం కదా, మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై డిస్టెన్స్ ఎంత 10 కదా, అవునా, ఈ నుంచి లాడికి మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై డిస్టెన్స్ ఎంత ఇనిషియల్ ఇక్కడ ఉండే 2 కదా, మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 5/5. ఓకే, సో ఎంత వచ్చింది, అచ్చా ఇక్కడ మైనస్ పెట్టాలేనేమో ఒకటి కదా, అంతే కదా. ఇది ఫైనల్, మైనస్కి మైనస్, ఇదేమో ఇనీషియల్ది కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయింది కదా, ఇక్కడ ప్లస్, ఇక్కడ -1 ఉన్నది కాబట్టి మొత్తానికైతే +4 క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై 10 కదా, 2 2s 2 5s ఏమొచ్చింది 2/5 క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m, అంతేనా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ కదా, కన్జర్వేటివ్ ఎంతనా, కన్జర్వేటివ్ -2/5 క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m కదా. రెండు మాస్లు ఉంటే ఏ మెథడ్ అలా వేసుకోవచ్చు, సింపుల్. కానీ రెండు కంటే ఎక్కువ మాస్లు ఉంటే వేరే వేరేగా వస్తాయి. ఐడియా చూడండి, పాయింట్ చూపెట్టాలి, పాయింట్ పర్టికులర్ పాయింట్ దగ్గర. ఇంతకుముందు పొటెన్షియల్ చేసేటప్పుడు ఇక్కడ మాస్ లేకుండే, రెండే మాస్లు ఉండే కదా, కానీ ఇప్పుడు 3 మాస్లు ఉన్నాయి, 3 మాస్లు ఉండి నెట్ పొటెన్షియల్ కనుక్కోండి అంటున్నాను. ఓకే, అప్పుడు ఎట్లా కనుక్కుంటామనంటే ఇది ఇంపార్టెంట్ ఆఫ్ ద సిస్టమ్ అని అంటాడు, పాయింట్ అనేది పర్టికులర్గా చూపెట్టాడు అనమాట. ఓకే, ఎస్ బెటా. సో వీటి మధ్యలో ఒక పొటెన్షియల్ ఎనర్జీ, వీటి మధ్యలో ఒకటి, ఇంకా వీటి మధ్యలో, అంటే 3 సార్లు అయితే రిపీట్ అవుతుందా, కరెక్టేనా కాదా, 3 సార్లు మైనస్, ఇగో డిస్టెన్స్లు, ఇగో మాస్లు సేమ్, డిస్టెన్స్లు సేమ్, మాస్లు సేమ్, డిస్టెన్స్ సేమ్, మూడింటి కేసులో కదా, -gm²/a 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 3 సార్లు యాడ్ చేస్తే 3 టైమ్స్ ఆఫ్ -gm²/a, అంతేనా, కథం నాన్న, ఇంతే. ఓకే, సో -3gm²/a ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. ఇట్లా వేస్తాం అన్నట్టు. ఓకేనా. సో రెండు మాస్ల మధ్యలో ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో ఒకటి ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో ఒకటి, ఈ రెండింటి మధ్యలో ఒకటి, అట్లా. ఓకే, అయిపోయింది ఇక పొటెన్షియల్ ఎనర్జీ. ఫైండ్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫర్ మూవింగ్ ఏ మాస్ వాల్యూమ్ ఫ్రమ్ ఇన్ఫినైట్ టు O. ఈ మాస్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిన. ఓకే, ఈడ ఎక్కువ మాసెస్ ఉన్నాయి, వేరే మెథడ్ చెప్తా అని చెప్పేసి అన్నా కదా, చూపిస్తా ఉండండి. ఓకే, రెండే మాస్లు ఉంటే పొటెన్షియల్ మెథడ్ తోటి పని అయిపోతుంది. ఓకే, ఫైనల్ మైనస్ ఇనిషియల్, ఫైనల్లీ ఈ మాస్ వచ్చి ఇక్కడ పడ్డది కదా, ఈ మాస్ వచ్చి ఇక్కడ పడ్డది. ఇంతకుముందు వేసినాం, ఈ 3 మాస్లే చూడండి, ఈ 3 మాస్లది ఆన్సర్ ఏమొచ్చింది, ఆ 3 మాస్లది 3 టైమ్స్ అయితే రిపీట్ అయినా సార్ కదా, క్యాపిటల్ G m²/a వచ్చింది కదా, అంతేనా, అంతేనా. ఇప్పుడు ఈ మాస్ వచ్చి ఈడ పడ్డది కాబట్టి ఈడొకటి ఉంటుంది, ఈడొకటి ఉంటుంది, ఈడొకటి ఉంటుంది కదా, మళ్ళీ 3 టైమ్స్ రిపీట్ అయిందా సార్, మళ్ళీ 3 టైమ్స్ రిపీట్ అయింది, ఏమొస్తుంది -gm²/ ఈ డిస్టెన్స్, అంతేనా, అంతేనా కదా. దీనిదొకటి, దీనిదొకటి, దీనిదొకటి 3 టైమ్స్ అయితే రిపీట్ అయింది కదా. ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది, a/√3, a/√3 ఇంతకుముందు వేసినాం కదా, ఇంతకుముందు వేసినామా లేదా. ఇప్పుడు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయను, చూడండి. ఓకే, సో ఇది 30 degrees, ఇది ఎంత a/2, ఇది ఎంత వచ్చింది a/√3 వచ్చింది, a/√3నే కదా వచ్చింది, రైట్. మైనస్, ఇప్పుడు చూడండి, ఇదేంటి ఫైనల్గా అయితే అయిపోయింది. ఇనిషియల్లీ మీరేమనుకుంటున్నారు, ఇన్ఫినైట్ దగ్గర ఉన్నది సార్ 0 అయిపోతుంది అనుకుంటున్నారు, కానీ తప్పు. ఓకే, ఇప్పుడు ఇనిషియల్గా చూడండి. ఓకే, వీటి మధ్యలో ఒకటి ఉంటుంది కాబట్టి ఓకే, gm²/r, r అంటే ఇన్ఫినైట్, సో 0, ఇది 0, ఇది 0, సారీ ఇది 0 కాదు, ఇది 0, దాంతో పట్టుకుంటే 0నే. కానీ ఇనీషియల్గా ఈ 3 మాస్లు అయితే ఈడున్నాయి, ఒకటే ఒకటి ఇన్ఫినైట్లో ఉందా, అంటే వీటి మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందా, ఉండదా, ఉంటుందా, ఉంటుంది కదా, రైట్ బెటర్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది నాన్న, 3 సార్లు రిపీట్ అవుతుంది కదా, అంతేనా, 3 సార్లు రిపీట్ అవుతున్నది gm²/a, అంతేనా.
సో ఫైనల్గా మైనస్ 3gm² బై ఏ మైనస్ 3√3gm² ఏ. సో ఇదేంటి నాన్న ప్లస్ 3gm² ఏ అంతేనా? రైట్ బెడా. సో చూసిరా ఇది ఇది పోయిందా? పోయింది. మిగిలింది ఏంది? మైనస్ 3√3gm² ఏ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, అర్థమైందా బేటా? మైనస్ 3√3gm² ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇదెంత? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్. అర్థమైందా? ఓకే, ఇన్ఫినైట్ అనగానే మళ్ళీ 0 రాశారు, అట్లా చేయొద్దు. ఓకే చలో. సో మీరు ఇది ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఎంత వచ్చింది ఇక్కడ క్లియర్ రాస్తా చూడండి. ఎక్స్టర్నల్ వర్క్ డన్ -3√3 బై ఏ. కన్జర్వేటివ్ ఎంత అని అడిగితే ఎంత నాన్న? ప్లస్ 3√3gm² బై ఏ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద నెట్ పొటెన్షియల్ ఎనర్జీ. మళ్ళీ సిస్టమ్ది కనుక్కోవాలి. ఓకే, సో ఇది ఒక్కటి మర్చిపోండి. 3 మార్క్స్లు ఉన్నాయి, ఆల్రెడీ వేసినాం. 3 సార్లు రిపీట్ అవుతుంది కదా, అంతేనా? 3 సార్లు రిపీట్ అవుతుందేనా? రిపీట్ అవుతుంది సార్. -gm² బై ఏ. అవునా? నెక్స్ట్ దీందొకటి సార్. ఇవైతే మళ్ళీ 2 సార్లు రిపీట్ అవుతున్నాయి, అంతేనా? 2 సార్లు రిపీట్ అవుతున్నాయా లేదా? చలో, ఇక్కడ -2 రాస్తున్నా. యాక్చువల్లీ ఇక్కడ -gm. అబ్బా చలో, ప్లస్ 2 సార్లు రిపీట్ అవుతున్నాయా? ఏందది? -gm² బై a/2 కదా. ఈ డిస్టెన్స్ a/2 నేనా? ఓకే రైట్. మిగిలింది ఎంత? ప్లస్ ఇది ఒకటే కదా ఇంకా మిగిలింది, అంతేనా కదా? దీనిది ఏమొస్తుంది? -gm² బై ఓకే ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో హైట్ ఏమవుతుంది? a cos 30 అవుతుంది. a cos 30 ఎంత? √3/2 అంతేనా? చలో, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇక -3gm² బై ఏ మైనస్ 4gm² బై ఏ మైనస్ 2/√3gm² బై ఏ. అవునా? 4 5 6 7 కదా. 7 -7gm² బై ఏ మైనస్ 2/√3gm² బై ఏ అంతేనా? రైట్ బెటా. సో ఇదేంటి? నెట్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. ఇది చూడండి, ఇప్పుడు ఫైనల్గా రాస్తున్నా. gm² బై ఏ, gm² బై ఏ బయట. ఓకే, మైనస్ కూడా తీసుకుందాం బయటనే. ఓకే, మైనస్ కూడా బయట తీసుకున్నా. మైనస్ ఇక్కడ రాసిన 7 + 2/√3 అంతేనా? 7 + 2/√3 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, క్లియరేనా? చలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ స్మాల్ m ఫ్రమ్ ఇన్ఫినైట్ టు a. అచ్చా, ఈ నుంచి లీడ్కి పెట్టడానికి. అచ్చా, ఏం కనుక్కోవాలి? ఎక్స్టర్నల్ వర్క్ డన్ అంట. ఓకే, కనుక్కుందాం. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్గా ఇప్పుడైతే క్యాలిక్యులేట్ చేసినాం, అవునా? ఈడ మాస్ ఉంటే, ఈడ మాస్ అనేది ఉంటే ఏమొస్తుందన్నా? ఈడ మాస్. నెట్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది? ఇప్పుడే వేసినాం కదా. దీని నెట్ పొటెన్షియల్ సేమ్ ఇదేనా? దీని నెట్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమొచ్చింది? ఇది వచ్చింది కదా. యాజ్ ఇట్ ఈజ్ ఇదే రాస్తా. -gm² బై ఏ. ఓకే, 7 + 2/√3 కదా. -gm² బై ఏ ఇన్ బ్రాకెట్ 7 + 2/√3 మైనస్ ఇనిషియల్గా ఈ మాస్ ఈడ లేకుండే కదా. ఈ మాస్ అనేది ఈడ ఉండే కదా. ఇనిషియల్గా ఏమున్నాయి? ఈడ 3 ఉన్నాయి కదా. ఆ 3 ఉన్నాయంటే 3 సార్లు రిపీట్ అవుతున్నది కదా, అంతేనా? -3gm² బై ఏ. అంతేకాదు బేడా, ఇది మర్చిపోండి. ఇక 3 మాస్లు ఉంటే 3 సార్లు రిపీట్ అవుతుందా? దీందొకటి కదా, ఎందుకంటే ఇది ఇన్ఫినైట్లో ఉంది, దాన్ని మర్చిపోండి ఇక. ఓకే చలో. సో -gm² బై ఏ కామన్ తీసుకుంటున్నా. 7 + 2/√3 ఈడ -, ప్లస్ కదా. మనమేమో బయట మైనస్ కామన్ తీసుకున్నాం, అంతేనా? రైట్. సో
ఈడ మైనస్ వస్తుంది కదా, -3. అంతేనా కదా, కరెక్టేనా? ఎస్ బేడా. సో ఫైనల్ ఆన్సర్ ఎంతనా? -gm²/a. 7 - 3 ఎంత? 4. 4 + 2/√3 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇంత వర్క్ చేయాలన్నట్టు, అర్థమైందా? చలో నెక్స్ట్ క్వశ్చన్. యూ నెట్ పొటెన్షియల్ ఎనర్జీ అనుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ డాటెడ్ వేయాలి, ఇట్లా డాటెడ్ వేయాలి. ఓకే, డాట్ వేసుకోండి, స్క్వేర్ అన్నట్టు. ఓకే రైట్ బడా. సో నాకు చెప్పండి, నెట్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమొచ్చింది సిస్టమ్ది? ఓకే, సో వీటి మధ్యలో ఒకటి, వీటి మధ్యలో ఒకటి, వీటి మధ్యలో ఒకటి, వీటి మధ్యలో ఒకటి, అంటే ఇవి 4 సార్లు రిపీట్ అవుతున్నాయా? 4 సార్లు రిపీట్ అవుతున్నాయా? అవుతున్నాయి. -gm²/a. ఇది అయిపోయింది, 4 సార్లు రిపీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంది? వీటి మధ్యలో ఒకటి, వీటి మధ్యలో ఒకటి, అంతేనా? కరెక్టేనా? ఇవి 2 సార్లు రిపీట్ అవుతున్నాయి కదా, +2 టైమ్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. -gm²/a. అవునా? ఒక్క నిమిషము. అబ్బా, ఇది వేరే కలర్ తోటి వేద్దామని. మీకైతే అర్థమైంది కదా, నేను ఆల్రెడీ రిపీటర్లు కాబట్టి మీకైతే తెలిసే ఉంటుంది. అవునా? చలో ఉండని. ఎంత వచ్చింది? ఇక్కడ 4, 5, 6. -6gm². ఓకే, ఈ డిస్టెన్స్ ఎంత? ఈ డిస్టెన్స్, వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? √2a కదా. అబ్బా, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆగండి. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే కలర్స్ వేరేగా వేస్తా, మళ్ళీ కన్ఫ్యూజన్ అయ్యారు. ఇదొకటి, 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 ఇదొకటి 4 సార్లు రిపీట్ అయింది. ఓకే, -gm²/a అయిపోయింది కదా. ఇప్పుడు కలర్ చేంజ్ చేస్తా. ఓకే చలో నెక్స్ట్ ఏంది? దీని మధ్యలో ఒకటి, దీని మధ్యలో ఒకటి కదా. ఇవి 2 సార్లు రిపీట్ అవుతున్నాయి, 2 సార్లు రిపీట్ అవుతున్నాయి. అవునా? +2 టైమ్స్ -gm². డిస్టెన్స్ ఎంతనా? ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? √2a ఉంటుంది కదా, √2a. అంతేనా? చలో, సో ఏంది కామన్? -gm²/a కామన్ కదా, అంతేనా? అంతేనా? -gm²/a కామన్, -gm²/a కామన్. మిగిలింది ఏందన్నా? ఓకే, ఈడనేమో 4. ఓకే, ఈడ 2 ఉన్నది, ఈడ √2 ఉన్నది. దీన్ని √2 × √2 రాసుకోవచ్చా? √2 అయితే పోయింది. ఒకటి +√2 అయితే మిగిలింది. ఇదే ఆన్సర్ నాన్న. ఓకే, అర్థమైందా? వాట్ ఈస్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ అని అడిగితే ఇదే ఎక్స్టర్నల్ వర్క్ డన్ అన్న, ఇదే నెట్ పొటెన్షియల్ ఎనర్జీ అన్న. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంతే ఇక. ఓకే, ఆ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏం రాయకండి, ఇక పొటెన్షియల్ ఎనర్జీని అడుగుతాడు. ఓకే, వర్క్ అయితే ఏం చేయలేం కదా, ఎందుకంటే కాన్స్టెంట్ ఇడ సిస్టమ్ది కాబట్టి ఇది కాన్స్టెంట్ అన్నట్టు అట్లా. ఓకే, అర్థమైందా బేటా? ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద నెట్ పొటెన్షియల్ ఎనర్జీ. చూడండి, ఈ స్క్వేర్ది అయితే ఇప్పుడే చేసినాం. ఓకే, ఆ స్క్వేర్ది ఇప్పుడైతే వేసినాం. ఏమొచ్చింది? -gm²/a, -gm²/a 4 + √2 కదా. అవునా? చూడండి, 4 + √2 ఇదైతే రాసేసిన. ఎక్స్ట్రాగా ఈడొక మాస్ ఉన్నది కదా, ఈ రెండింటి ద్వారా ఒకటి కదా, ఈడొకటి. ఇప్పుడు 2 సార్లు రిపీట్ అయితే చూడండి, ఇది రిపీట్ అయిందా? 2 టైమ్స్ అయితే రిపీట్ అయింది కదా, +2 టైమ్స్ అయితే రిపీట్ అవుతున్నది. ఏంటది? -gm². వాటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? a/2. అంతేనా? ఇప్పుడు దీన్ని చూడండి. ఇది ఒకటి, ఇంకా ఇదొకటి, అంతేనా? ఇవి కూడా 2 సార్లు రిపీట్ అవుతున్నాయా? మీరు మెల్ల వేసుకోండి, ఆగమేం పడకండి. -gm². వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? √5 × a/2 కదా, అపాన్ √5 × a/2, √5 × a/2. అబ్బా, ఇదేంది ఇట్లా వస్తున్నది? ఓకే, √5 × a/2. ఓకే, ఇది క్లోజ్. అవునా? సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. ఇక
minus gm square by a 4 plus root 2 ఓకే దీనిది మైనస్ 4gm స్క్వేర్ బై ఏ కదా, దీనిది మైనస్ 4gm స్క్వేర్ బై రూట్ 5 ఇంటూ ఏ కదా, రైట్. సో ఇది చూడండి మైనస్ gm స్క్వేర్ బై ఏ కామన్ తీసుకుంటున్నా. ఓకే మిగిలింది ఏంది 4 ప్లస్ రూట్ 2 ఈడ మైనస్ ఈడ ప్లస్ 4 కదా, మైనస్ gm స్క్వేర్ బై ఏ బయట తీసుకున్నాం, ఈడ ప్లస్ 4 బై రూట్ 5 కదా, ఎంత వచ్చింది రూట్ ఇది 4 ప్లస్ 4 8 కదా, అంతేనా, మైనస్ 8 సారీ ప్లస్ 8 మైనస్ gm స్క్వేర్ బై ఏ 4 ప్లస్ 4 8 8 ప్లస్ రూట్ 2 ప్లస్ 4 బై రూట్ 5 ఇంతేనా, 4 plus 4 8 8 plus root 2 plus 4 by root 5 is the final answer Rana. Okay clear hai na. Chalo next question. Find external work done for moving a mass volume from infinite to a ane point దగ్గర అంటే external work done గా అనుకోవాలి. ఏంది ఫైనల్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ చేంజ్ ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ ఏంటి ఓకే ఇది వచ్చి ఇక్కడ పడ్డది కదా, ఇది అయితే సాల్వ్ చేసినాం కదా, ఇప్పుడైతే సాల్వ్ చేసినామా, దీని ఆన్సర్ ఏమొచ్చింది ఇది మైనస్ gm స్క్వేర్ బై ఏ మైనస్ gm స్క్వేర్ బై ఏ 8 ప్లస్ రూట్ 2 ప్లస్ ఎంత వచ్చింది 4 బై రూట్ 5 ప్లస్ 4 బై రూట్ 5 మైనస్ ఇనీషియల్గా ఈ మాస్ అయితే ఇక్కడ లేదు కదా, అంటే ఇనీషియల్గా 4 అయితే ఉన్నాయి కదా, ఈ 4కి సంబంధించిన ఆల్రెడీ మనం సాల్వ్ చేసినాం. ఓకే ఏమొచ్చింది ఆల్రెడీ సాల్వ్ చేస్తే ఏమొచ్చింది ఒక్క నిమిషము, స్క్వేర్ది కదా, ఇది వచ్చింది ఇదే కదా స్క్వేర్ది, ఏమొచ్చింది మైనస్ gm స్క్వేర్ బై ఏ ఇన్ బ్రాకెట్ 4 ప్లస్ రూట్ 2 కదా, ఇది 4 ప్లస్ రూట్ 2 4 ప్లస్ రూట్ 2 మైనస్ gm స్క్వేర్ బై ఏ ఇన్ బ్రాకెట్ 4 ప్లస్ రూట్ 2 అంతేనా, రైట్ బెడా. సో ఫైనల్లీ ఆన్సర్ ఏమొస్తుంది మైనస్ gm స్క్వేర్ బై ఏ అయితే బయట తీసుకుంటున్నా. ఓకే 8 ప్లస్ రూట్ 2 ప్లస్ 4 బై రూట్ 5 ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, అంటే ఇడేం కావాలా ఇక్కడ మైనస్ కావాలా, మైనస్ 4 మైనస్ రూట్ 2 అంతేనా, ఇదైతే పోయింది కదా, ఎంత వచ్చింది ఇక మనకు ఏమొచ్చింది 8 మైనస్ 4 4 కదా, మైనస్ gm స్క్వేర్ బై ఏ 4 అంటే 4 కూడా బయట తీసుకోవచ్చు కదా, 4 ప్లస్ 4 బై రూట్ 5 అంతేనా, 4 బయట తీసుకుంటే ఏమొస్తుంది 1 ప్లస్ 1 బై రూట్ 5 వస్తుంది అంతేనా, అంతేనా కరెక్ట్, 4 బయట తీసుకుంటే 1 ప్లస్ 1 బై రూట్ 5 కదా వచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ టు పాయింట్ పి. ఇది చేయండి, ఇది హోంవర్క్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏ టు బి అండ్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఓకే చూడండి డిస్టెన్స్ ఈ నుంచి ఈడికి తీసుకోవడానికి వర్క్ అనేది ఎంత జరిగింది అన్న, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కదా, ఇది ఫిక్స్. ఇది చూడండి ఎమ్ స్మాల్ ఎం క్యాపిటల్ ఎం పొటెన్షియల్ ఎనర్జీ కదా, ఇది ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది ఇడికి రాగానే మళ్ళీ సేమ్ అట్లనే ఉందా, సేమ్ కండిషన్స్ కదా, ఏమొస్తుంది సున్నానే వస్తుంది. ఓకే చేసుకోండి అన్న ఎట్లన్నా సున్నానే. ఓకే రైట్ బట్ మెల్ల వేసుకోండి, ఫైనల్ మైనస్ ఇనిషియల్ ఈ మాస్ ఇటుకి రాగానే వీటి మధ్యలో ఒక పొటెన్షియల్ ఎనర్జీ, వీటి మధ్యలో ఒక పొటెన్షియల్ ఎనర్జీ, వీటి మధ్యలో ఒక పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే మైనస్ ఇనిషియల్ ఈడ ఉన్నది కాబట్టి వీటి మధ్యలో ఒకటి, వీటి మధ్యలో ఒకటి, వీటి మధ్యలో ఒకటి, అట్లా క్యాన్సిల్ అయిపోతే సున్నా వస్తుంది. ఓకే ఫైండ్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్. ఫస్ట్ ఇట్లుండే దాన్ని అట్లా జరిపినాం, అంటే 20 మీటర్ ఫస్ట్ 10 మీటర్ డిస్టెన్స్ ఉండే, నెక్స్ట్ 20 మీటర్ డిస్టెన్స్ అయితే జరిపినాం. ఈ జరపడంలో మనము వర్క్ ఎంత చేసినామో కనుక్కోండి అంటున్నాడు. సరే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కదా, ఫైనల్ ఎంత మైనస్ gm స్క్వేర్ బై 20 మైనస్ ఇనిషియల్లీ ఎంత మైనస్ gm స్క్వేర్ బై 10 కదా,
సో మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ బై 2/2 చేస్తా, ఎందుకంటే ఇక్కడ 20 ఉంది కదా. ఓకే, ఈడ ఏంది 20 ఇస్ ఎల్సిఎం మైనస్ జీ ఎం స్క్వేర్ కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 2g m స్క్వేర్. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, mg స్క్వేర్ బై 20 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, అర్థమైందా? చలో నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ బెడా, సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంకా పొటెన్షియల్కి సంబంధించిన న్యూమెరికల్స్ అయితే సాల్వ్ చేసి అయితే చూపెట్టిన. అవునా, పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా క్లారిటీ వచ్చేలాగా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఏదైనా బుక్ ఉంటే కనుక మీ దగ్గర ఓపెన్ చేయండి, న్యూమెరికల్ కొన్ని సాల్వ్ చేయండి నాన్న. ఓకే రైట్, సో క్లాస్ అయితే అయిపోయింది కాబట్టి ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, చదువుకుంటుండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.